ఎందుకని అమ్మతో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి అన్న శ్రీరాముడు. మా జగన్మోహన్ రెడ్డి అన్నకి ఒకరి భార్య మా వదిన భారతమ్మ. ఎవరి దగ్గర తీసుకోలేదు నోటు, జగన్ అన్నకే ఓటు. నారా బ్రాహ్మణి కూడా కాదు పాపం, జగన్ వైపే ఉంటుంది ఆవిడ కూడా. సార్ అతని కంటే కేపాలు బెటర్ అండి. టెక్నాలజీని సృష్టించింది ఆయన, సాఫ్ట్వేర్ని సృష్టించింది ఆయన. జగన్మోహన్ రెడ్డి మీసం మీద మీసం ఇంటికి కూడా బిగలేరు వాళ్ళు, ఎంతమంది కలిసి వచ్చినా కూడా. వాళ్ళకు 160 కాదు కదా, పక్కన 0 తీసేసి 16 అయితే వస్తాయి. దీంట్లో జనసేన ఉంటుంది, దీంట్లో టీడీపీ ఉంటుంది. మరి మూడో జెండా టీడీపీ కార్తీలు ఏడగట్టుకోవాలి ఇంకా. ఈ పవన్ కళ్యాణ్ అని బచ్చా గాడిని, లోకేష్ అని పప్పు గాడిని, చంద్రబాబు అని తుప్పు గాడిని మీరే హైలైట్ చేస్తున్నారు. ఆడలు కొట్టి పంపిస్తారు ఆడ పులివెందల అమ్మ, అంత అవారం కాదు అది. నిజంగా టీడీపీ కార్యకర్తలు అయితే జగన్ ఇచ్చే తీసుకోకుండా ఉండాలన్న. చూడ పక్కనమ్మా పాడు పిల్లోడా అన్న ఛాన్స్ చూపించాడు పవన్ కళ్యాణ్. ఈ చూపించేది ఏముంది? నమస్తే అన్న. నమస్తే అన్న. నా మీ పేరు? నా పేరు ఆర్ అమర్నాథ్ రెడ్డి అండి. నా సొంత ఊరు వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామం. ఏంటన్నా ఇంత అభిమానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ కూడా అలాంటిది. ఎందుకని అమ్మతో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు అంత పోల్చున్నానంటే, నేను ఎక్కడ ఉన్నా అని నా మనసు కుదురుగా ఉండదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలనే ఆలోచనతోనే ప్రతిరోజు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి, ఆయన కష్టం విన్నప్పటి నుంచి, ఆయన బాధలు చూసినప్పటి నుంచి ఆయనకి వీరాభిమాని అయిపోయాను. ఎందుకని మీతో టీ షర్ట్తో పాటు వెహికల్ నిండా కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్స్ అంటించుకున్నారు? ఏంటి వాళ్ళకి ఇంత అభిమానం? మీకు ఏం లబ్ధి జరిగింది? నాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం లబ్ధి ఏం లేదంటే, నేను యాక్చువల్గా ఫార్మా ఎంప్లాయీ, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. అన్నీ వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం అని చెప్పేసి 2014, 2019 ఎలక్షన్లో కూడా నేను ప్రచారం చేశాను. అందులో భాగంగా 27 గత నెల జనవరి 27వ తారీఖు సిద్ధం మీటింగ్ ద్వారా ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ బయలుదేరండి అని చెప్పాడు. ఎవరైతే రాలేని స్టార్ క్యాంపెయినర్ల తరఫున, వాళ్ళందరి తరఫున నేను ఆంధ్రప్రదేశ్ అంతా పైకాత్ర స్టార్ట్ చేశాను. అందులో భాగంగానే 4వ మీటింగ్, సిద్ధం మీటింగ్ అటెండ్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని వస్తున్నారు, ప్రతిపక్షాలేమో అన్ని కూటమిగా వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు? 2014లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ పొత్తులు పెట్టుకునే వచ్చారండి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా 67 సీట్లతో ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు. మళ్ళీ 2019లో పాదయాత్ర చేసి 151 సీట్లతో అఖండ మెజారిటీతో సీఎం అయిపోయి ప్రజలకు చాలా మంచి పనులు చేసి, కరోనా కాలం 2 సంవత్సరాలు గడిచిపోయింది. మిగతా 3 సంవత్సరాల్లో ప్రజలకు ఎన్నో విధాలుగా ఎన్నో లబ్ధి చేకూర్చాడు. ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఎన్ని పార్టీలు, 3 పార్టీలు కాదు కదా, 10 పార్టీలు ఉన్నాయని, పొత్తులు పెట్టుకున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఎవరు ఆపలేరు. వాళ్ళు కూటమితో వచ్చి పొత్తులతో వస్తున్నారు, పొత్తులతో వచ్చి మేము 160 సీట్లు గెలుస్తాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? 160 అంటే ఎలా చెప్పగలుగుతున్నారు? యాక్చువల్గా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉంది. మీరు అనుకున్నట్టు 160 సీట్లు అని అంటున్నారు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చేసింది. ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక ముఖ్యమైన ఫైలు మీద సంతకం పెట్టాలంటే ఎవరు నిర్ణయం తీసుకుంటారు? టీడీపీ వాళ్ళు తీసుకుంటారా, జనసేన వాళ్ళు తీసుకుంటారా, బీజేపీ వాళ్ళు తీసుకుంటారా? ముగ్గురు అభిప్రాయాలు తీసుకునేసరికి వాళ్ళకే ఒక 3 రోజులు, 10 రోజులు, నెల రోజులు. ఇప్పుడు ఆ సీట్ల పొత్తుల కోసమే వాళ్ళకి ఒక టైం క్లారిటీ రావడం లేదు. అలాంటిది ప్రజలకు సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టాలంటే వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు సంతకం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? అలాంటి పాలన కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే ఉండేది పాలన కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు వెనకల ఉండే ఎమ్మెల్యేల పాలన కావాలా? అది ఆలోచించుకోవాలని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మేము కూడా సంసిద్ధం అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? పెట్టుకోండి, మీరు ఎన్నైనా మీటింగ్లు పెట్టుకోండి, జనాలు వస్తారు. కానీ ప్రజల మనసులో నువ్వు ఉండాలి కదా. ప్రజల మనసులో నువ్వు ఉంటేనే అప్పుడు ఎన్నైనా నువ్వు మాట్లాడచ్చు. మేము సిద్ధమైన పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోండి. మేము దానికన్నా ఇంకా డబుల్ సిద్ధంగా ఉన్నాం. మా పొత్తులు రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి మేము పొత్తుతోనే వస్తున్నాం, రాష్ట్రాన్ని మేము ఇంతగా బాగు చేస్తామని చెప్పేసి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావండి, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇదే పవన్ కళ్యాణ్ 2014లో పొత్తులు పెట్టుకునే చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తెచ్చాడు. అధికారంలోకి తెచ్చిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజులకే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి జరుగుతుంది, అందుకే నేను సపోర్ట్ చేయడం లేదు, 2019లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను సీఎం కాకుండా చేస్తాను అని ప్రతిభ పొందుతున్నాడు. ముందు ఆయన ఎమ్మెల్యేగా గెలవమన్నాడు, జస్ట్ వార్డ్ మెంబర్గానే గెలవమన్నాడు. ఆ తర్వాత ప్రత్యర్థుల మీద ఏదైనా సవాలు విసరమన్నాడు. ముందే నువ్వు గెలవకుండా పక్కన వాళ్ళ మీద సవాలు విసురుతే ఎలా? అసలు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఏ విధంగా నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేనే ఉన్నాను జగన్మోహన్ రెడ్డి కార్యకర్తను, ఆయన వల్ల నాకేం లబ్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఎందుకు ఇంత వదులుకొని, ఉద్యోగం వదులుకొని, 1 ఇయర్ సంవత్సరం పాపను వదులుకొని ఎందుకు వస్తున్నాను? ప్రజలకి నేను ఏ విధంగా సాయం చేయలేను. నా దగ్గర అంత డబ్బులు లేవు, అంత మనీ లేదు. మేము రాజకీయ పరంగా కుటుంబం కాదు, ఒక సామాన్య మిడిల్ క్లాస్ కార్యకర్తని.
అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఇంకా మన వంతు బాధ్యతగా స్టార్ క్యాంపెయిన్లో మనమందరం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను బైక్ యాత్ర చేస్తున్నాను. టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపిస్తామని కూడా పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అదే అంటున్నాను సార్, వాళ్ళు భూస్థాపితం చేస్తామంటున్నారు కానీ వాళ్ళ చేతలు చూపించమనండి, ఒంటరిగా రమ్మన్నానండి. లేదంటే ఎంతమంది పొత్తులు వచ్చాయని మాకేం ఇబ్బంది లేదు, ముందు గెలవమన్నాడు. ఊరికి భూస్థాపితం చేస్తామంటే ఇక్కడ జనాలందరూ పిచ్చోళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వెనకలో ఉండే కార్యకర్తలందరూ ఎవరు చూస్తూ ఊరుకు ఉండేవాళ్ళు ఎవరు లేరు. అందులో నేను ఒకడిని. నేనైతే ఊరుకు ఉండలేను. నేను అన్ని తెగించేసే బైక్ యాత్ర చేస్తున్నాను. పోయేటప్పుడు కానీ ఎంతమంది టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ రెచ్చగొడుతున్నాడు. నేను నా మీద ఉన్న ఓర్పుతో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్పుతో నా వంతు బాధ్యతగా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాను బైక్ యాత్ర. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వరే అని విమర్శించే పరిస్థితి ప్రతి మనిషికి ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో లేదు కదా. వరే అని పిలిచేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఒక్క మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, ఆ వ్యవస్థలో ప్రతి ఒక్క వ్యక్తి ఒరే అల్లుడు, ఒరే బామ్మర్ది, ఒరే తమ్ముడు, ఒరే అన్న, ఒరే నీ అక్క, ఒరే నీ అమ్మ అన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకు? మన ఊరు మనవాడు. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పొలం సమస్య అయినా, ఒక క్యాస్ట్ సమస్య అయినా, ఒక ఇంకో సమస్య అయినా, ఒక రిజిస్టర్ సమస్య అయినా, ఒక ఆరోగ్య సమస్య అయినా, ఏదైనా ఏందిరా బామ్మరిది, ఏందిరా అల్లుడు, ఏందిరా తమ్ముడు అని ప్రతి ఒక్కడు విమర్శిస్తాడు. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మాట్లాడతాడా? అన్నా, ఈసారి పులివెందుల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి. జగన్ అనే వ్యక్తి భారతదేశంలో అత్యధిక మెజార్టీతో అత్యధిక ఎమ్మెల్యే పదవి కానీ, ఎంపీ స్థానంలో ఎంపీ మెజార్టీ కానీ అత్యధికంగా గెలిచిన మనిషి అన్న. కుప్పానికి మున్సిపాలిటీ మేం చేసాం, వైఎస్ఆర్సీపీ నాయకులం. కుప్పానికి నీళ్లు మేం తెచ్చాం, కుప్పానికి రెవెన్యూ మేం తెచ్చాం, కుప్పానికి పోలీస్ వ్యవస్థని మేం తెచ్చాం. ఇన్నేళ్ల చంద్రబాబు నాయుడు ఏం సాధించిండు అని నేను అడుగుతున్నా. ఆగాగు, 30 సంవత్సరాలు చంద్రబాబు 1995 తర్వాత ఎన్టీ రామారావు చేసిండు. ఎన్టీ రామారావులో 2 రూపాయలు కిలో బియ్యం చేసిండు. ఎన్టీ రామారావు లస్కర్లని, ప్రతి ఒక్క కాలువ మీద లస్కర్లని పర్మినెంట్ చేసిండు. చంద్రబాబు ఎక్కిన తర్వాత ఎవడికి పర్మినెంట్ చేసిండు? నేను ఇంటరు 2005 నుంచి, అంటే 2005 నుంచి చేసిన 2011 నేను ఇంటర్ చదివింది 11, వాళ్ళు 5 నుంచి చెప్తున్నారు. వాళ్ళకి పర్మినెంట్లు చేసిండా? ఎవడన్నా పర్మినెంట్ చేసిన వ్యక్తి ఉన్నాడంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ బేసిక్స్ లెక్చరర్ని పర్మనెంట్ చేసిండు. నమస్తే. చెప్పనా? నమస్తే అన్న. మీ పేరు? జాన్ అన్న. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అభిమానం అన్న, ప్రాణం అన్న. పిచ్చి ఏమి చేయకపోయినా మాకు ప్రాణమే. చిన్నప్పటి నుంచి ఉంది. మాకు చేయకపోయినా పేదలకు చేశాడన్న. మాకు చేయకపోయినా 10 మందిని బతికిస్తున్నాడు. మాకు అది కావాలి. మేము బతకపోయినా మా అన్న 10 మందిని బతికిస్తున్నాడు. అజ్జాలు మాకు. మా అన్న మగోడు సింగిల్గా పోతాడు, దున్నుకుంటూ పోతాడు. మగోడు ఎవడన్నా ఉంటే రమ్మని చూసుకుందాం. మరి పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి వాడు మగోడైతే రమ్మని చూసుకుందాం. ఓట్లు లేని పిల్ల కొడుకులు వాళ్ళు మాట్లాడుతున్నారు. మొన్న ఒక సీటు కావాలా పొత్తులు ఆడమోహన్ నా కొడుకులు పొత్తులు. మగోళ్ళు అయితే రమ్మని చూసుకుందాం సింగిల్ గా. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒప్పుకుంటే నువ్వు 4వ భార్య అని చెప్పేసి అన్నాడు. వాడు వాడు సరిగా కాపురం చేస్తుంటాడు. ముగ్గురు ఎందుకు వదిలేశారు చెప్పు? వాడు ఏదో కాబట్టేగా. ఒక ఆడదాన్ని సాటిస్ఫై చేయకపోతేనే పక్కకి వెళ్ళింది. ఇటు మగోడు కాబట్టి పక్కకి వెళ్ళారు. నాలుగో పెళ్ళం ఎవరు అనేది ఒక 2 నెలల్లో తెలిసిపోయింది అన్న. సీఎం హోదాలో ఉన్న ముఖ్యమంత్రిని జగన్ ఒప్పుకుంటూ నా 4వ భార్య అంటే ఎంతో కరెక్ట్ అంట. ఇంకోటన్నా వాడికి అసలు రాజకీయం ఏంది, అసలు రాజ్యాంగం ఏందని తెలిస్తే కదా. వాడి జనాల్లో వచ్చినోడు కాదుగా. వాడేదో సినిమా తీసాడు, వాడు అన్న ఉన్నాడు, వాడు అన్నతో పాటు వచ్చాడు. వాడికి ఏం తెలుసు, వాడి గురించి అడగడం కూడా వేస్ట్. మరి జగన్మోహన్ రెడ్డి పాదాలలోకి తొక్కేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. అది కాదు. ఓకే, వాడికి అంత సీను ఉంటే చక్కగా ఒక సీటు కాదన్న, ఒక సీటు నేను ఈ పలానా దాంట్లో నేను పోటీ చేస్తానని చెప్పాను. సరే అంత మగోడు అయితే నేను ఈ పలానా దాంట్లో పోటీ చేస్తాను చెప్పాను.
అవునా కదా అలాంటి దాంట్లో నేను పోటీ చేస్తాను, ఏదో దమ్ముంటే చూసుకోమను. అంతేగాని సినిమా డైలాగ్ అన్న త్రివిక్రమ్ రాస్తాడు, ఇది పని పాట లేదు చెప్తాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు సినిమా చూపించబోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని సవాల్ ఇస్తున్నాడు కదా. సినిమాలు చూసేది ఏందన్నా, ఒక్క నెల ఆగితే పవన్ కళ్యాణ్ అనేవాడు, చంద్రబాబు అనేవాడు, లోకేష్ అనేవాడు ఇంట్లో కూర్చొని అంటులు తోముతారు చూడు, అంటులు తోముతారు అంతే. అందరు రేపు ఈసారి మరగల్లో చేస్తారు. టీడీపీ జనసేన అసలు పార్టీయే లేదన్నా, టీడీపీ జనసేన పార్టీ లేదు అసలు. దమ్ము నిజంగా అంత సీనే ఉంటే వీళ్ళందరూ కలవాల్సిన అవసరం ఉంది, నలుగురు కలవాల్సిన అవసరం ఉందన్న. టీడీపీ జనసేన పరిపాలిస్తే ఈసారి అసలు అన్న ఇంకో మాట, పవన్ కళ్యాణ్ గురించి అసలు అడగమాకన్న వేస్ట్ అన్న వాడి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరేస్తాను సవాల్ ఇస్తున్నారు. కుప్పంలో ఎగరేయమని జెండా, కుప్పంలో ఇన్ని సంవత్సరాలు చేస్తాడు, ఈ కుప్పంలో ఒక్కసారి జెండా ఎగరేయమని చాలు. కుప్పంలో జెండా ఎగరేయమను, కుప్పంలో జెండా ఎగరేయమను, మంగళగిరిలో నారా లోకేష్ జెండా ఎగరేయమను. మాకేం సీట్లు వద్దు, ఆ రెండు గెలిస్తే వాళ్ళే సీఎం చేసుకోమను. అన్న చేతగానోడు ఛాలెంజ్ చేస్తాడన్నా. ఇప్పుడు నోటి మాట ఉందన్న, కరెక్ట్ గా సమాధానం చెప్పాడు అనుకో ఏంటి చేస్తాడు? అసలు ఛాలెంజ్ చేసే అంత సీన్ లేదన్నా. అసలు ఇంకోటి అన్న, ఎంతమంది ఇన్ని తిని ఇంటికి 2 లక్షలు ఇచ్చేవాడు అన్న, ఇంటికి 2 లక్షలు ఇచ్చి కూడా పక్కకి ఎందుకు వేస్తారని చెప్పు, ఇదిగో ప్రజల వ్యతిరేకత ఎక్కడ అనుకున్నా, నారా లోకేష్, భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూడా కాదు పాపం, జగన్ వైపే ఉంటుంది ఆవిడ కూడా. కుప్పంలో మన నాకు తెలిసి ఒక 10 మంది 20 మంది, మంగళగిరిలో 10 మంది 20 మంది. ఏడ వ్యతిరేకత తప్పితే ఇంకెక్కడా లేదు అన్న. వ్యతిరేకత రా కదిలిరా అంటే 15,000 మంది రాలేదన్న మాకు. ఇంకా మొన్న ఇంకొల్లులో పెట్టారు, ఇంకొల్లులో పెడితే 15,000 మంది వచ్చారు. ఎవడు 2 పార్టీలు కలిసి, 2 పార్టీలు ఒక సీఎం క్యాండిడేట్ అంటవాడు, ఒక సీఎం క్యాండిడేట్ ముందు ఇచ్చి చంద్రబాబు నాయుడు అంటున్నారు ఈ సభలకి సిద్ధం సభలకి జనాల్ని బిర్యానీ ప్యాకెట్లు 500 డబ్బులు ఇస్తే నిజమే. వాళ్ళు వస్తారేమో, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వస్తారేమో, వైసీపీ కార్యకర్తలు రారన్న, ఒక్కడు కూడా రాడు. ఇంకోటి డబ్బులు ఇస్తే వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. చెప్పాను, బైకులు 50 బైకులు వేసుకొని సొంతగా వచ్చాం, సొంతగా కలిసి వచ్చాం. చెప్పిన వ్యక్తి ఎవరని చెప్పేసి చంద్రబాబు అన్న 2019 కదా బాబాయ్ చంపింది. ఎవరు చంపారు? ఎవరు ప్రభుత్వంలో చంపారు? టీడీపీ ప్రభుత్వంలో చంపారు. ఎవడు సమాధానం చెప్పాలి? అప్పుడు సీఎం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు చెప్పాలా. వాడు ఏం చేశాడు అప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు జగన్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? చేతకాని మాట ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చెప్పుకొని రావాలి కదా. ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఎం అన్ని కలిసి వస్తున్నాయి. ఇంకో 20 పార్టీలు కలిసినా కూడా నాకు తెలిసి జగన్ ఎంట్రుకు మొక్క కూడా ఓడదన్న. అన్న జనాలకు మంచి చేశాడన్నా. అన్న ఇంకో మాట అన్న, అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా మాట్లాడుకుందాం, మహా అయితే ఎస్సీ లోన్లు కానీ ఎంత ఒకరిద్దరికి ఇచ్చేవాళ్ళు, అవునా? ఊరికి ఒకరిద్దరికి, అది వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటికి 2 లక్షలు, సంవత్సరానికి ఇంటికి 2 లక్షలు. ఆ 2 లక్షలు తిని ఓటేయకుండా ఉంటారంటావా? వాలంటీర్స్ కూడా వైసీపీ పార్టీలకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలు చేరవేస్తున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా అలానే అనుకుంటే ఇప్పుడు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు చెప్పు? పెన్షన్లు ఎంతమంది ఇస్తున్నారు? అలాంటప్పుడు వాళ్ళ టీడీపీ వాళ్ళు లేకుండా ఉండాలి. నిజంగా టీడీపీ కార్యకర్తలు అయితే జగన్ ఇచ్చేది తీసుకోకుండా ఉండాలన్న, జగన్ ఇచ్చేది తీసుకోకుండా ఉండాలి. కామెడీ తెలుసా? మా ఊర్లో వీరన్నపాలెం సర్పంచ్ క్యాండిడేట్ వాళ్ళ అమ్మ డ్వాక్రా డబ్బులు రాగానే మాతి అన్నారు. అది పరిస్థితి, అది జగనన్న పరిస్థితి. వాళ్ళ గురించి ఇంకో మాట అన్న, మీరే అనవసరంగా ఈ పవన్ కళ్యాణ్ అనే బచ్చా గాడిని, లోకేష్ అని పప్పు గాడిని, చంద్రబాబు అని తుప్పు గాడిని మీరే హైలైట్ చేస్తున్నారు. నిజంగా అసలు లేదన్నా. అన్న చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత అన్న? తిప్పేస్తే 18 సీట్లు. వీడికి ఇంకా నిజంగా నేను మగవాడిని, నేను క్యాండిడేట్ అయితే నా ప్లేస్ ఇదని చెప్పమను.
అసలు ఏమి లేదన్న వాడి గురించి చెప్పుకోవడం కూడా అనవసరం. నా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుగా పార్టీలోకి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని ఇప్పటివరకు సీఎం కాలేకపోయారు? ఇంకో 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా అవడన్నా. అసలు లేదన్న వాడికి. అసలు ఇంకోటి చెప్పేది నేను, జనసేన పాపం ఓట్లు లేని పిల్లలు ఉన్నారు చూసావా, వాళ్ళు తప్పితే నిజంగా కార్యకర్తలు కానీ ఎవడు లేడన్న. నిజంగా వాళ్ళు అంత కార్యకర్తలు ఉంటే ముద్ర ఏందన్న 14 సంవత్సరాలు రాజకీయం చేసి సీఎం చేశారు, 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఎందుకని ఒంటరి పోటీ చేయాలి పొత్తులతో వస్తున్నాడు? అసలు వాడి గురించి అసలు ఇంకోటి అన్న, జగన్ మంచి చేశాడు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏ లెక్కల ఇప్పుడు కాదన్న, ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, చెన్నై ఈ 3 స్టేట్లు మన స్టేటు అన్నీ లెక్కేసుకుందాం. కందిపప్పు, బియ్యం, బెల్లం, చింతపండు అన్నీ లెక్క చూసుకుందాం. ఎక్కడే కొందో చూద్దాం. పెట్రోల్ ఏదైనా సరే, పెట్రోల్ ఎవరు ఆధ్వర్యంలో ఉంటుందన్న? సెంట్రల్లో ఉంటుంది. జగన్ అంటే ఉపయోగం ఏముందన్న? మరి ఎందుకని ప్రతి కదిలిరా సభలో టార్గెట్ చేసి అన్న వాళ్ళు కదిలి అంటున్నారు, కార్యకర్తలు లేరు, కదిలి రావట్లేదన్న. ఒక సీఎం క్యాండిడేట్ లాంటి వ్యక్తి వస్తే 15 మంది వచ్చారన్న. మొన్న ఇంకోళ్ళ సభ 15 మంది, 100 కార్లు 200 కార్లు పెట్టి మందు ఇచ్చి అన్ని ఇస్తే మొత్తం మీద 15,000 మంది వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెడుతున్నారు, సిద్ధమని దేనికి అంటున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? మా కార్యకర్తల కోసం చెప్తారన్నా. ఇప్పుడు మేము కార్యకర్తలు అన్నా, మా కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మమ్మల్ని రామంటున్నాడు. వాడికి వచ్చిన నొప్పింది. ఇప్పుడు మా కుటుంబం అది, ఆయన మా పెద్ద ఆయన, మా అన్న మమ్మల్ని రామన్నాడు, మాట్లాడుకుందాం రా అన్నాడు, వచ్చాము. వాడికి వచ్చిన నష్టమైంది. నిజమన్నా, ఇంకో నీకు అంత దమ్ముంటే నువ్వు కూడా పెట్టు. అసలు పెట్టు. తెలంగాణలో కల్టు చూపించాడుగా, ఎక్కడ కల్టు చూపిస్తాడు అంతే. ఈ సినిమా కాదన్నా 175కి కొడతారన్న. 175 కొట్టి చూపిస్తాడు. మాకు జగన్ అన్న వచ్చినా బాగుందయ్యా. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అయినా మాకు వానలు పడితే అన్నీ పడితే మా పిల్లలకి చదువులు కానీ, అమ్మఒడు కానీ, రైతు భరోసా కానీ, మాట తిప్పాడు కాదు, మాట తిప్పాడు కాదు. చంద్రబాబు వాళ్ళు అందరూ అలా ఎంట పెట్టుకుని తిరిగేసిపోండి. మా జగన్మోహన్ రెడ్డి కాదు. అవసరం ప్రాణం వస్తారు, ప్రాణం ఏదైనా రెడీ. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమైందా, కుక్కలు ఎన్ని వస్తాయి? కుక్కలు ఏం చేయను, వెనక బాబు అంటుంది. సింహం వచ్చి నిలబడిద్ది, నిలబడ్డా కూడా సింహం గెలిచిద్ది. కుక్కలు మొత్తం వెళ్తాయి, పరాలు ఏ ఒక్కడు కూడా దొరకదు, ఎప్పుడు దొరకదు. అది సింహం నిలబడినా కూడా మొత్తం కుక్కలు వెళ్ళిపోతూ ఉంటాయి. చంద్రబాబు వేసుమంటాడు, కుక్కలాంటాడు. ఈడు పిల్లి ఎత్తే వచ్చి ఉచ్చుబడి చూడు, అట్టడు వాళ్ళు మాంకేసాడు. ఇంక మనకు కూడా వేయాలని చూస్తున్నాడు. మేము మాట తిప్పాం కదా. వాడు చంద్రబాబు డూప్లికేటాడు. ఎన్ని పథకాలు చేసి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఒక వానం లేవు. ఈ బరుగొడ్లు అమ్ముకున్నాము, పాలు లేక, మేత లేక అల్లినాడు సత్యం. చంద్రబాబుకి వాళ్ళకి ఏంటి పోలిక? వాడికి బొల్లిగట్టు ఉన్నది కదా, అది మన శాపం. బొల్లిగట్టు ఉంటే పడదు. పిల్లి ఇంట్లో ఉంటే ఒరే పొద్దున పిల్లి మొక్కరా మన దేవుడు మొక్కోడు అంటారు. అట్టోడు చంద్రబాబు. ఉండవు, వాళ్ళని ఉండవు, పిల్లి అయినా ఒకటే, చంద్రబాబు అయినా ఒకటే. మరి జగన్మోహన్ రెడ్డి గద్దె దించడం నా లక్ష్యం పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ వాడు చదువుతుడు. అబ్బా మొత్తం మా వాళ్ళేనో మా నాయుడు మొత్తం అంటాడు. వాడు కోటు మన తెలంగాణలో డిపాజిట్లు అక్కడ 0 అయింది. మరి మా ఆంధ్రలోకి ఎందుకు వచ్చాడు? ఆడు మగోడు కావచ్చుగా. ఆడు మగోడు కాకుండా మన ఆంధ్రలోకి చూస్తానని చూస్తున్నాడా? ఎందుకు చూస్తాడు? వాడికి ఏం లేదు, ఒక్క సీటు కూడా రాదు. వాడు ఏం డిపాజిట్లు లేవు. పవన్ కళ్యాణ్ దేనికి పనికిరాడు అసలు. వాడు దేనికైనా ఆదుకుంటాడా? దేనికి ఆదుకుంటాడు చెప్పు? ఒక ప్రజలు మొత్తం ఆదుకోమన్నాడు. వాడు కెపాసిటీ ఉందా? కెపాసిటీ లేదు. వాడు సినిమాలు చూసుకొని తల చుట్టూ వాడు 3 పెళ్ళిళ్ళను వాడెందుకు? వాడిది 3 పెళ్ళిళ్ళను. ఒక పిల్లంతో చాలదా? ఒక పిల్లంతో తెస్తే చాలు సంవత్సరం. జగన్మోహన్ రెడ్డిని జగన్ నువ్వు ఒప్పుకుంటూ నువ్వు 4వ భార్య అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అంటే వీడికి భర్తీ పూర్తి అయ్యింది. ఎవరికి పవన్కి భర్తీ పూర్తి అయ్యి అందుకు అన్నాడు. ఆ మాట లేకపోతే వాడికి అయిపోయింది. ఇంక లాస్ట్ ఫైనల్. ఇంక ఇప్పుడు సముద్రంలో పోతి పడవలు పోయినాక అంటారు, అబ్బా నా పడవ మరిని పట్టింది అంటాడు. ఈ పడవ ఇటు బోల్తా పడుద్ది. అది వాడి టైం వచ్చి ఇంక అయిపోయింది. 4వ భార్య అయితే 5వ భార్య అయితే నెక్స్ట్ చూడమని రాదు. వాడు ఉంటాడో ఏమైతే వాడు సినిమా వాడు చూసుకోమను. వాడు ప్రాణం వాడు కానపడుకోమను. సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను ఒప్పుకుంటూ నా 4వ భార్య అంటే ఎంతోటి కరెక్ట్ అంటారు ఇది? వాడు పక్కలేదు నా కొడుకు. ఆ మాట జగన్ అన్న అనేది ఎక్కడ నా ప్రాణమైన ఒప్పుకుని నా కొడుకు కాదు. జగన్ అన్న అసలు 151 సీటు కలిసిన వాడు పవన్ కళ్యాణ్ పెట్టాడు. వాడు
అన్న అంత కెపాసిటోడు. పవన్ కళ్యాణ్ ఒక ఖలీజు, జగన్మోహన్ రెడ్డి ఖలీజు, బూట్ ఖరీజు వాడు ఎంత టోడోడు ఎందుకన్నాడు ఆ మాట? భార్య అంటే అంత లెక్కలేనవరా వాడు రమ్మను, నా కొడుకు చూసుకుందాం, సిద్ధంలో చూసుకుందాం రమ్మను. వాడా మేము ఎక్క బతి మీద సవాల్ కొట్టుకుందాం రమ్మను, దేనికైనా సిద్ధమే. మరి జగన్మోహన్ రెడ్డిని పాతాళంలోకి తొక్కేస్తా అంటున్నాడు కదా ఆడ దొక్కమను, ఆడ అయిందిగా, తెలంగాణలో దొక్కారు, ఏడకి వచ్చాడు మళ్ళీ ఆంధ్రాలోకి. ఏడు దొక్కితే ఇంక లేదు, జై పరమేశ్వర్ అనుకోవటమే పాడి కట్టుకొని. జగన్మోహన్ రెడ్డికి నేను సినిమా ఏంటో చూపిస్తా, సినిమా చూపించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని సవాల్ చాలా చూపించాడయ్యా పవన్ కళ్యాణ్. ఆడవాళ్ళ కాడ పడుకొని అబ్బా చూడ పక్కనమ్మా పాడు పిల్లోడా అన్నది చాలా చూపించాడు పవన్ కళ్యాణ్. ఈ చూపించేది ఏముంది? సినిమాలు చూపించాడు, ఈ చూపిస్తాడు. వాడికి ఆడి విషయం ఉందా? సినిమాలు చూపించినట్టు ఇది చూపించడం ఆడే ఉండదు, జుట్టు ఎగరేసుకుంటా తిరిగేది. వాడు ఒక నాయకుడు అంటాడు. వాడు నాయకుడు అయితే ఇదంతా ఇట్టుండేదా? ఆ తెలంగాణలో గడిగా ఒక్కటి 0 పాయింట్ అయిపోయింది. మన ఆంధ్రాకి వచ్చాడు. మన ఆంధ్రాలో కూడా ఏం తిప్పుతాను ఏంది ఆయన తిప్పేది? బొచ్చా ఆయన తిప్పేది కాదు, నా మొత్తం మందే. జగన్మోహన్ రెడ్డి సింహం చెంగలుగా వస్తుంది. ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాను వ్యాఖ్యలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏందన్న చేసేది? ఏం చేశాడు చెప్పు? 9 సంవత్సరాలు చేశాడు. మాకేమో నువ్వు కన్నా చేసి ఏంటి ఇచ్చాడు? ఇచ్చాడంట, పసుపు కుంకుమ వేసాడంట. అంటే మా భార్యకి వాడు అన్న, నా భార్యకి వాడు అన్న అంటే పసుపు కుంకుమ ఎందుకు వాడు? నా భార్యకి వాడు అన్న వేసేది అంటే నా భార్య చచ్చిపోతే వాడు నా పసుపు కుంకుమ ఎత్తడా? ఏంది ఆ మాట చెబుతూ? ఏదో కట్టు మాట్లాడాలి, దమ్మ ధైర్యం ఉంటే. అది డూప్లికేట్ మాట కాదు. ఒకటే మగోడు మాట మాట్లాడాలి, ఒకటే మాట చెప్పకూడదు. మరి ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్తున్నాడు కదా. ముందు చెప్పిలా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. ఏమొచ్చింది? జాబు రాలేదు, బాబు రాలేదు, రెండు పోయినాయి. ఇది కూడా మరి మేనిఫెస్టోలో ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు. అది చెప్పారు. తెలంగాణ కూడా నేను రేవంత్ రెడ్డి వస్తే నేను 3 సిలిండర్ అన్నాడు. 3 పెన్షన్లు వచ్చేది కాదు, ఇది వచ్చేది కాదు. అది లేదు, ఇది రెండు పోయేది. ఏదైనా మాట అన్నాక మాట చెప్పి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి విమర్శించాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకని అంటారు? సంక్షేమ పథకాలు అట్లా ఉన్నాయి. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసినాడు. బీసీలకి అసలే మేవేలా బీసీలకి ఆదరణ పథకంలో కత్తులు కటార్లు ఇచ్చి మోసం చేశాడు. మళ్ళీ నేను ఆదరణ పథకం ఇచ్చామని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో మాత్రం చాలా అవినీతి జరిగింది, చాలా స్కామ్ జరిగింది. కానీ ఇప్పుడు గౌరవటువంటి ముఖ్యమంత్రి గారు బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అనేటువంటి మాట నిరూపించుకున్నటువంటి సంగతిలో ఏమాత్రం అనుమానాల మీద సందేహం లేదు. బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 10,000 రూపాయలు వేసి ఆదుకున్నాడు. దానికంటే మరొక ముందు మాట చెప్పాలంటే అతి క్లిష్టమైనటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు 10,000 రూపాయలు వేసి సంవత్సరానికి ఆదుకున్నటువంటి పరిస్థితి మీరు కూడా గమనించుకోవాలి. మీడియా ద్వారా సభాముఖాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. బీసీలను అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ లేదు. ఎందుకంటారు? బీసీలని చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయలా. మీరు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మరి ఎందుకని ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన? పిచ్చి పట్టింది అనుకో, పెద్ద ఆయన చెప్పాడు పాపం, పిచ్చి పట్టింది అనుకో. బీసీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు పల్లకి మోస్తున్నారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. లేదు 100కి ఇంచుమించుగా 85% పైనే బీసీలు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నంటే ఉన్నాడనేటువంటి నమ్మకం వాస్తవం. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాడు, బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని. నువ్వు గమనించు, నిన్న బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని బీసీ సభలో మంగళగిరిలో చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు చెప్పింది ఎప్పుడు? నిన్నగాక మొన్న చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఎప్పుడు? 2019 ముందు చెప్పాడు. ఇక నువ్వు గమనించు. బీసీలకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు మన బీసీ సభలో అనౌన్స్ చేశారు. ఆయన చెప్పింది ఎప్పుడు? నిన్నగాక మొన్న. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పాడు? 2019లో చెప్పాడు. ఇంకేం కావాలా? బీసీలకి మేము రుణపడి ఉంటామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఆయన ఎప్పుడు నిన్నగాక మొన్న చెప్పాడు స్వామి. ఆయన ఎప్పుడు 2019 ముందే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకేం కావాలా? ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరవేస్తాయని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఆ సతీష్ రెడ్డి ఉన్నాడు కదా టీడీపీలో కడపలో పులివెందుల్లో సతీష్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ సతీష్ రెడ్డి కూడా ఈ ఏడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు. ఆ సతీష్ రెడ్డి కూడా పక్కా టీడీపీ, ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు.
ఇప్పుడు జనసేన టీడీపీ రెండు పొత్తులో భాగంగా వస్తున్నాయి. ఇప్పుడు మూడోది కూడా వచ్చింది, బీజేపీ మూడోది కూడా వచ్చింది. ఇప్పుడు మనకి రెండు చేతులు ఉన్నాయి, దీంట్లో జనసేన ఉంటుంది, దీంట్లో టీడీపీ ఉంటుంది. మరి మూడో జెండా టీడీపీ కార్తీలు ఎడగట్టుకోవాలా ఇంకా ఫ్యాన్ పెడితే ఎడగట్టుకోవాలా? అన్న, ఇప్పుడు అన్ని పార్టీలు గుంపుగా వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటారు? విజయం మందే, అనుమానమే లేదు, మందే. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? జనాలు చూడు, నీకు అర్థమవుతుందో లేదు ఇప్పుడు కూడా. అన్న, ఈ జనాల మొత్తాన్ని 500 బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చినారని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. ఒకటి చేత చేయించు, నేను 500 తీసుకొని వచ్చాను, ఒకటి చేత చేయించు. మీరు డబ్బులు ఇస్తే వచ్చా సొంతంగానే వచ్చా. ఎందుకని అంత అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు? మా కుటుంబానికి న్యాయం జరిగింది. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు వల్ల మాకు రూపాయి రాలేదు. 2019లో మన గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి మా కుటుంబానికి చాలా లబ్ధి వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికి అందాయి. రైతు భరోసా కానీ, విద్యా దీవెన కానీ, మరి అమ్మఒడి కానీ, మరి ఆరోగ్యశ్రీ కానీ ప్రతి కూడా అందడం వల్ల జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని పార్టీలకు మతాలకు విభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్ ముఖ్యమంత్రి చేసేందుకు ఆయన యొక్క సిద్ధం అనే సభను ఈ యొక్క అద్దంకి నియోజకవర్గంలో జరుగుతోంది. కాబట్టి మరి వేలాది లక్షల్లో వస్తున్నారు. మేము కూడా చూసేందుకు వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఓటు ఎందుకు వేయాలి? రాజశేఖర రెడ్డి గారు తనయుడు, దమ్మున్న నాయకుడు. ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రైతుల పక్షాన, ప్రజల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కోసం ఎంత దూరమైన వస్తాం. మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల కోసం ఎదురు చూసే తరుణం ఆసన్నమైంది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే సిద్ధం అంటున్నారు, ప్రతిపక్షాలేమో మేము కూడా సంసిద్ధం అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? దేనికి సిద్ధం అంటారు వాళ్ళు? దేనికి కూడా వాళ్ళు సిద్ధం కాదు, మాదే సిద్ధం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు చేశాడు కాబట్టి సిద్ధం. ప్రతి బడుగు బలహీన వర్గాలకు అన్ని సంక్షేమ పథకాలు చేకూర్చారు కాబట్టి సిద్ధం. జగన్ గారు పెట్టిన సిద్ధాన్ని వాళ్ళు సంసిద్ధం అని, మేము సిద్ధం అని వాళ్ళు ముందుకు వచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేందుకు మరి వాళ్ళు కుక్కర్నలు పొందుతూ మళ్ళీ పొత్తులు పెట్టుకొని, పొత్తుల్లో బీజేపీ అంట, జనసేన అంట, ఇంకో సేన అంట, ఎన్ని సేనాలు వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఒకవైపు వస్తున్నారు, అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నాయి. వైసీపీకి ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? ప్రభావం ఏముండదు. జనం చూస్తున్నారు ఏ వ్యక్తి మంచి వాళ్ళు, ఏ వ్యక్తి పని చేయగలుగుతాడు, ఏ వ్యక్తి అనేది జనం గుండెల్లో నిలిచిపోయింది. ఎందుకంటే చంద్రబాబు గారి మాయ మాటలు, మాయా వ్యవహారం, ఆయన ఇప్పుడు ఒక మాట, తర్వాత ఒక మాట మాడుతాడు తప్ప తర్వాత ఏముండదు. మాట మాడవని మడవని తిప్పని ఏకైక వ్యక్తి మా జగనన్న మాటే మా మాట. మా జగనన్న కోసం ఏ దేనికైనా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం జనమంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సిద్ధం సభలో చెప్తా ఉన్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేస్తారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన మేనిఫెస్టోలు దేనికి పనికి వస్తాయండి? ఒక్కసారైనా ఒక్కటి చెప్పింది ఏమైనా చేయగలిగాడా? జగన్ లాగా మా జగన్ అని చెప్పేదంతే, చేసేదంతే. మళ్ళీ జగన్ గారు ఒకటే చెబుతా ఉన్నాడు, నేను మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరు ఒక సైనికుల్లాగా నా వెంట నడవండి అంటున్నాడు. ఇప్పుడు కూడా ఏ వ్యక్తి కూడా ఇలా చెప్పలా. ఎంతోమంది రాజకీయ వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతోమంది ఇంకా సీనియర్లు చాలామంది ఉన్నారు. అయినా కూడా ఇప్పుడు ఇంతవరకు కూడా ఆ మాట అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి అందరికీ సంక్షేమ పథకాలు అందించాడు కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగింది కాబట్టి మీ వెంట నేను ఉంటాను, మీరు నా వెంట ఉండండి. మరి మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయమని అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దస్తాల రేటర్ అంటే ఆయనే టైగర్. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేపిస్తాను కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాళ్ళ వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమెరగల, వాళ్ళ నాన్నగారు కూడా ఓటమెరగల. మరి చూసుకుంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక కాన్స్టిట్యున్సీలో మరి
ఎన్ని ఓట్లు వచ్చినాయో ఏందో కూడా జనం చెబుతా ఉన్నారు. అసలు ఎందుకండి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో తెలంగాణ పోయి నేను పగలు తీస్తా, నేను హీరోయిజం చేస్తా, నాకు చూసాను ఆయన మీద బెర్లెక్క నయం కాదు, బెర్లెక్క డిపాజిట్లు అని వచ్చినాయి. ఈయన పెట్టిన క్యాండిడేట్కి అసలు డిపాజిట్లు కూడా గల్లంతు. మొన్న చూడపోతే ఎన్నికల్లో ఆయన చేసుకున్న నియోజకవర్గం ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఎంపీ అయ్యేలా ఎమ్మెల్యే అయ్యాలో ఆయనకి అర్థం కావట్లేదు. తెక మకాగా ఉన్నాడు. ఆయన పట్టుకొని చంద్రబాబు నాయుడు ఒకడు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు? మళ్ళీ వీళ్ళకి స్టామినా లేక మళ్ళీ మోడీ గారి దగ్గరకు బీజేపీ పార్టీ దగ్గరకు వెళ్ళి కాలాబేరం మీద పడి వాళ్ళకి గడపల కాడ కాపులు కాసి పొత్తులు పెట్టుకొని వచ్చారు. అయినా ఏమి కాదు, ఎవరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటు రూపంలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి బుద్ధి చెబుతారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి దొక్కుతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. తొక్కేవాళ్ళు ఎవరో, తొక్కించుకునేది ఎవరో ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుస్తుంది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్కి ఒకటే చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడితే నీ అంత స్థాయి కాదు. నువ్వు ఒక వార్డు నెంబర్గా గెలవాలా, ఇంతవరకు ఎక్కడ ఒక ప్రెసిడెంట్కి కూడా గెలవాలా. నీకెందుకే? నువ్వు తొక్కితే మేము తొక్కితే చూస్తామండి. నువ్వు తొక్కితే మేము తొక్కితే ఆడికి పోతావు తెలుసా? పాతాళానికి పోతావు. నీకు తొక్కటమే తెలుసు. మేము ముసలోళ్ళు దొక్కి పడేస్తారు. నిన్ను ముసలమ్మ కాలుతో దొక్కితే కింద పడతావు. నీకెందుకు రాజకీయం? జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని పవన్ కళ్యాణ్ అయితే కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఈ సవాళ్ళని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన సినిమాల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది. జనంలోకి వచ్చి జనం బాధలు బాగోగులు తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జనం గురించి జగన్కి తెలుసు, సినిమాల గురించి ఆయన తెలుసు. సినిమాల్లో డైలాగులు మాట్లాడుకోమని, సినిమాల్లో ఇప్పుడు కూడా ఆయనకి లేక ఇట్లా మాయ మాటలు చెప్పి వాళ్ళకి వీళ్ళకి మళ్ళీ తర్వాత అమ్ముడు పోయి సీట్లు అమ్ముకోవటం బిజినెస్గా ఉంది. కానీ ప్రజల కోసం పాటుపడి మరణించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడు పులివెందుల పులిబిడ్డ, కడప జిల్లా ముద్దు బిడ్డ మా జగనన్న. ఆయన సిద్ధాంతం వేరు. అంబేద్కర్ ఆశయాలను ముందు కొనసాగిస్తున్నాడు. ఎలాంటి దానిలో ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, వీళ్ళందరూ ఎవరైతే జగన్ గురించి తీసేతగా మాట్లాడాలో ఓటు రూపంలో బుద్ధి చెబుతారు. మీకు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఏంటండి, ఒక చిన్న పిల్లలు, ముసలోళ్ళు కానించి ముత్తకోళ్ళు కానించి, ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కానించి ప్రతి ఒక్కరు జగనన్న గుండా బాగుపడ్డారు. అసలు కరోనా టైంలో జగనన్న చేసింది, ఆయన ఇచ్చిన చేయూత పథకం కానీ, అమ్మఒడి పథకం కానీ, ఆయన చేసిన ప్రతి ఒక్క పథకంలో పేద రైతులు ఎంతో 3 పూట్ల అన్నం తినటానికి ఎంత సహాయపడ్డాయి అంటే ఆ డబ్బులు వాళ్ళకి 4 ఎకరాల పొలం ఉండోళ్ళకి తెలియదండి, 10 ఎకరాల పొలం ఉండోళ్ళకి తెలియదు. కానీ 1 ఎకరం కూడా పొలం లేని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క కుటుంబంలో అతను చేసిన ఆ చేయూత కానీ, అమ్మఒడి డబ్బులు కానీ, ఈ ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి 4 ఏళ్ళు లోపలికి పోవటానికి ఎంతో అభివృద్ధి చేసినాయి ఆ డబ్బులు. మరి ఇంకంతకన్నా ఏం కావాలండి? రైతులు కోట్లు ఉన్నా కూడా 3 పూట్ల తినటానికేగా. ఆ తినటానికి లేని ప్రజలకి ఎంతో సహాయం చేస్తున్నాడు మా జగనన్న. అది చాలు మాకు. ₹1,00,000 ఉద్యోగస్తుడు కూడా చూసుకోవట్లేదండి. వాళ్ళ కొడుకులను మాత్రం పక్కన పడేస్తున్నారు. అట్లాంటిది నెలకు ₹3,000 పెన్షన్ ఇచ్చి మేము గర్వంగా బతుకుతున్నాం అంటే మా జగనన్నే అంటున్నారు. జై జగనన్న, జై జై జగనన్న. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు కేవలం వాళ్ళు వైసీపీ నేతలకే పథకాలు మొత్తం చేరవేస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అద్దంకి మండలం ధర్మవరం గ్రామం అండి. మా గ్రామానికి వచ్చి చూడండి, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ప్రతి పార్టీ వాళ్ళకి ఏ పార్టీ అని కూడా చూడకుండా దీనికి అర్హులు అన్న ప్రతి ఒక్కరు సాయం పొందారు. ఎవరిని వచ్చైనా అడగండి. అది అంతకన్నా ఇంకేం కావాలండి? ఎవరండి చెప్పింది? ఇవన్నీ వాళ్ళు గిట్టని మాటలు గిట్టని విధంగా మాట్లాడుతున్నారు అంతే. ప్రతిపక్షం లేదు, ఏమీ లేదు. జగనన్న ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి ప్రతి పథకం ఇవ్వమని చెప్తున్నాడు. ప్రతి పథకం ఇస్తున్నారు, వాలంటీర్లు ఇస్తున్నారు, అక్కడ చేసి వీవోలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అసలు ముందు తెల్లవారేసరికి పెన్షన్ ఇచ్చే పథకం ఆ ముసలి వాళ్ళకి ఎంత సహాయపడుతుందో. జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లెక్కేస్తున్నారు అంటూ కూడా ప్రతిపక్ష నాయకులు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. 14 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఏం చేశారండి? మరి వాళ్ళందరూ నొక్కేశారు కదా, వాళ్ళు ఇవ్వలేదు కదా. మరి ఈయన ఇస్తున్నాడు కదా, ఇచ్చే ఆయన కూడా నొక్కేస్తున్నారు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నాడు? తన సొంత డబ్బు పెట్టుకుంటున్నాడు, నొక్కేసి పెడుతున్నాడు, జనాన్ని బతికిస్తున్నాడు కదా. ఇదివరకు వాళ్ళందరూ దాచి పెట్టుకున్నారు, ఆయన జనానికి పంచుతున్నారు. వాళ్ళు ఎలా అంటారండి? అన్న ఎవరు నమ్ముతారు? గుండెలు మెచ్చ చేసుకున్న ప్రతి మహిళ అయినా, ప్రతి రైతు అయినా, ఎవరైనా కానీ జగనన్నే
గెలుస్తాడండి. 175కి 175 పక్కా. అది అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిద్ధం అంటున్నారు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? వాడికేం తెలుసు అండి? పోయి సినిమాలు తీసుకోమని చెప్పండి అండి. వాడెవడండి? వాడికి అసలు ఏం తెలుసు అండి? ఏం తెలుసు? రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నప్పుడు తను చేసిన పరిపాలనలో జగన్ ఎంత ఆనందంగా ఉన్నారో ఈ రోజు జగన్ చేసే పరిపాలనలో అంతకు మించి ఆనందంగా ఉన్నారు. ఎవరో గిట్టని వాళ్ళు ఆ పసుపు గుడ్డలు కట్టుకునే వాళ్ళు తప్పితే ఎవరు మాట్లాడరండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటే 4వ భార్య అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? తను 100 చేస్తున్నాడండి. 100 చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మాట వస్తుంది, రాకుండా ఎలా ఉంటుంది? మేమైనా అంటాము. అసలు అతను ఎవరండి? దేనికి దానికి ఎమ్మెల్యే సీటు గెలవలేని అతను ఇవాళ ఒక సీఎంని పట్టుకొని నోటుకొచ్చి మట్టి మాట్లాడుతుంటే మరి అనరా? మరి అంతే. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదే కదండి మేము చెప్తుంది. అందుకే ఈ జనం ఇదంతా అతను వాళ్ళు చేసే వ్యాఖ్యలకి వీళ్ళందరూ రెస్పాన్స్ అవుతున్నారు. ఇంకా గట్టిగా పట్టుదల వస్తుంది జనం. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తా అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? రేపు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళని తొక్కుతారండి జనము. ఎవరైనా తొక్కాల్సిన పని లేదు. ఈయన చుట్టూ తిరగని కూడా వాళ్ళు పనికిరారు. ఎందుకండి ఈ మాటలు? జగన్మోహన్ రెడ్డికి నేను సినిమా చూపిస్తానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. జనాలందరూ చూపిస్తున్నాడు కండి సినిమా. కమ్మంగా టీవీలు పెట్టుకొని నవ్వుకోవడానికి, జనం ఆనందం పొందడానికి అతను మాటలు అంటున్నారండి. ఎవరండి అతని మాటలు నమ్మేది? ఎవరు సినిమా చూపిస్తారో కనుక రేపు ఈ ఎలక్షన్ తర్వాత తెలుస్తుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ, ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. అన్ని పార్టీలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు. ఎలా ఉండబోతుంది? అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రమ్మనండి. అందరూ ఒకసారిగా రమ్మని చెప్పండి. మా జగన్ అన్నని ఏమీ చేయలేరు. మా జగన్ అన్నని సింహం అంతే. ఆయన సింహమేనండి. ఐదుగురే పంచపాండవులు నూరుకు ఒక్కొక్కరు ఏం చేశారు? ధర్మమే గెలిచింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటున్నారు కదా అందరు కలిసి వచ్చి. ఎవరు వాళ్ళు పిచ్చి పొరపాటు, వాళ్ళు అనుకోండి పిచ్చి. ఇవాళ ముసలి పింఛన్ తీసుకుని అయితే చాలు గెలుస్తాడు. పింఛన్ తీసుకుని పోయి పెట్టుకొని కర్ర పట్టుకొని క్యూలో ఉంటారు. క్యూలో ఉంటే పొద్దాము క్యూ పోద్దాము, ఒంటే పోతే క్యూ పోద్దాం, పోతే క్యూ పోతాం అనుకున్నారు. ఇలా అట్ట కాదు. ఇంటికి పోయి డబ్బులు ఇస్తారులే అని లేకపోతే చెప్తారు. వాళ్ళు వేసినా గెలుస్తారు. పింఛన్ తీసుకుని వేసినా గెలుస్తారు. గతంలో పింఛన్ ఇంటికి రాలేదు కదా, ఇప్పుడు ఇంటికి వస్తుంది. ఎలా ఉంది మీకు? ఇంటికి బ్రహ్మాండంగా ఉంది. ఇంటికి వచ్చి చెప్తారు. పింఛన్ ఇంటికి వచ్చి చెప్తారు. వాగ్దానాలు మొత్తం నెరవేర్చాడు. 199 వాడు నెరవేర్చాడు. అనుకోని మాట ఒక్క మాట మళ్ళీ నెరవేర్చాడు. ఏం చేశాడు ఆయన? అది చేస్తాను ఇది చేస్తాను. ఏం చేశాడు? అప్పు అంటావా? ఏ మంత్రి తీసుకోగలిగితే అప్పు తీసుకురాలి దేశం మీద? అందరూ తీసుకొచ్చి అప్పు తీసుకున్న దేశం మీద అప్పు తీసుకున్నాడు. అప్పు లేకుండా ఇప్పుడు మన ఇంట్లో తగ్గలేదు. ఎవరి దగ్గర పోయి పక్కన తీసుకుంటాం డబ్బులు. అప్పు తెచ్చుకుంటాం. తప్పే ఉంది, తీరుతాం. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి జగన్ ఓడిస్తా ఉంటున్నారు కదా. ఏం ఓడించేది? జగన్ ఓడించేది అది ఓడియాల్సింది. నేను అంటా ఓడిస్తానని ఉపయోగం ఉంది. నేను అంటా ఓడిస్తానని ఉపయోగం ఉంది. మరి ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరవేస్తాయని చంద్రబాబు నాయుడు గారు సవాలు విసురుతున్నారు. చేస్తారయ్యా, చేసి ఉపయోగం ఉందంట. ఇప్పుడు అందరూ అంటారు నేను వెళ్తా. రేపు ఎవరు చేసేవాళ్ళు ఎవరు బాగా చేశారో పరిపాలన అని వాళ్ళు జనానికి తెలుసు. పరిపాలన ఎవరు ఎట్లా చేశారా, ఎవరు ఎట్లా ఉందని పరిపాలన తెలుసు. ఎవరి దగ్గర తీసుకోలేదు నోటు, జగన్ అన్నకే ఓటు. మీరు స్వచ్ఛందంగా వచ్చారా, డబ్బులు ఇస్తే వచ్చారా? స్వచ్ఛంగానే రూపాయి తీసుకోవాలి. పెట్రోల్ కానీ మొత్తం మేమే. పరిపాలన ఎలా ఉంది? జగన్ మళ్ళీ జగనే. నాకు 2 సంవత్సరాల మీద ఐటీఐ చేశాను నేను. 40,000 రూపాయి కట్ల మొత్తం జగనే. 40,000 జగనే. మా ఇంటికి 1,30,000 పట్టాయి. 1,80,000 మళ్ళీ ఇప్పుడే పడతాయి. రూపాయి పెట్టలే మేము. జగనే. మళ్ళీ మమ్మకి మొన్న 16,000 పడ్డాయి. మొన్నే ఆసరా. ఇంకేం కావాలి? ఇన్ని డబ్బులు వేస్తున్నాడు. పథకాలు కూడా వాళ్ళు వైసీపీ నేతలకి చేరవేస్తున్నారని కూడా అందరికి వచ్చినాయి. జగన్ అన్న ఏం చెప్పాడు? మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, వేయొద్దంటే మళ్ళీ జగన్ అన్నే చెప్పమన్నాడు అని కూడా చెప్పమన్నాడు. అదే జగన్. అన్న పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి పాతాలని లేదు అసలు తిరిగే ఓడేవుడు ఒక
ఒక్కడ ఓటేయుడు ఒక్క ఓటు కూడా పడదు. పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి నా 4వ భార్య అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఈసారి మళ్ళీ జగన్ గెలిస్తే నెక్స్ట్ వేసేది పవన్ కళ్యాణ్. అది చూసుకో. అపరిపాలమైన సంక్షేమ పథకాల కేరళ పట్ల ఆంధ్ర రాష్ట్రం అమలు చేసింది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు పులిపెట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రావు? వస్తే టీడీపీ జనసేన కూటమితో ఏమి లేదు. 50 బీజేపీ 50 ఏమి లేదు. వైనాట్ వస్తే 170 దిగుతాయి. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా 160 సీట్లు మేము కూడా సాధిస్తాం. ఏంది అయ్యా అనుకుంటుంది మన ఓట్లకి ఎత్తుంది నెంబర్లు 10 నెంబరు 7 నెంబర్లు ఉన్నాయి. నియోజకవర్గాలు పులివెందుల పులిపెట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాతాలని చెప్తారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. డబ్బు ప్యాకేజీ డబ్బుల కోసం ఏం లేదు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించబోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని పవన్ కళ్యాణ్ అది రంగుల ప్రపంచం ఇది నిజ జీవితం. ఇది నిజ జీవితం. ఈసారి మీరు ఇదిగో గెలవాలని పూజలు ఏకాలు చేసుకోండి. కర్మకాలకు ఓడారు ఇక జోల పడ్డాలే. పులివెందులో టీడీపీ జెండా ఎగరేస్తాను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు పులి మీద పులే గెలిచి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సిద్ధం సేవలకి ఒక్కొక్కరికి 500 పలాబీ ఐట్లు వస్తేనే ఇచ్చారని చెప్పేసి మా ఇంకోళ్ళనే జరిగింది. ఒక 50 ఆటోలు మనిషికి వచ్చి 300 400 500 చీర ఏది ఇచ్చింది చీర. అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని డబ్బులు ఇస్తే వచ్చిన అభిమానం కాదు. వీళ్ళందరూ సొంతంగా మా డబ్బులతో మేము పెట్టి వచ్చిన వాళ్ళం. మాకేం ప్యాకేజీలు గీకేజీలు ఏమి ఇవ్వాలా మాకు. అది పులివెందులో టీడీపీ జెండా ఎగరేస్తానని చంద్రబాబు నాయుడు అసలు కుదరదన్నా. పులివెందులు అంటే ఎవరిది? మా జగన్మోహన్ రెడ్డి అడ్డ, ఇంకెవరు అడ్డ కాదు. అవి చెప్పుకుంటానికి తప్పితే ఏమవుదు. అది అంతే. 2024లో మా జెండా ఎగిరేస్తాం. 2024లో టీడీపీ జెండా జనసేన జెండా ఎగరేస్తారు సవాల్ చేస్తున్నారు. ఏం జెండా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి 2024లో సీఎం పదవి ఎక్కేది కన్ఫామ్. అంతవరకు గ్యారంటీ. ఎందుకని అంత నమ్మకం చెప్పు? అంతే. ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన చేసిన మంచి పని. కులం ఉండదు, మతం ఉండదు, మనిషి ఉండడు, ఏముండడు. ఎవరికి ఏ లబ్ధి కావాలన్నా సరే ఎమ్మడిని అమలు అయిపోయింది. ఎవరికి లంచాలు ఇచ్చే పని లేదు, ఎక్కడికి లంచాలు ఇచ్చే పని ఉండదు. డైరెక్ట్ గా బటన్ నొక్కామా అమౌంట్ పడిపోయింది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నొక్కుతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎవరు చదువుతున్నారు ఆ మాట? ఎవరు చదువుతున్నారు? పెట్రోల్ కేంద్రం పెంచేదే, ఆయిల్ కేంద్రం పెంచేదే. కేంద్రం పెంచిన దానికి ఈయనేం చేస్తాడు? ఏమన్నా కొత్త తెంగిచ్చే పని అయితే కేంద్రం వాడిని తెంగేయాల. ఈయన ఏం చేస్తారు? ఈయన మీద చెప్పుకుంటా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశాడు, భవిష్యత్తు గ్యారంటీ. దీనిపై మీ అభిప్రాయం? భవిష్యత్తు గ్యారంటీ అంటే అడుక్కుంటాం ఇక, రోడ్డు మీద పడి అడుక్కుంటాం ఇక. అది నీ కులం ఏందని అడుగుతాడు, నీకు ఇవ్వడు. అది ఆ జెండా పట్టుకుంటే ఈ జెండా దగ్గరికి రానివ్వడు చంద్రబాబు నాయుడు. అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం కూడా చెప్తున్నాడు. ఆడు పెట్టాడు, కేసీఆర్ కూడా పెట్టాడు. ఆడ పాపం ఏం లేదు, సిలిండర్ బస్సులో జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ఆడ ఆంధ్రాలో వద్దు ఆ పని. ఆంధ్రాలో అసలు ఆ పనే వద్దు. ఎటువంటి లంచాలు లేకుండా అమలు అవుతున్నాయి అన్న ఆంధ్రాలో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం అవినీతి పరిపాలన అని చెప్పేసి అంటున్నారు కదా. అంటారన్నా, పనికిరాని ఏ రాజకీయ పార్టీలు అయినా సరే చెప్తానే ఉంటారు. అలాంటిది సొంతంగా మాకు ఏదైతే లబ్ధి పొందిందో మేము ఆనందంగా ఉంటున్నామో మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి. ఎందుకని కావాలి? ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మాకు సీఎం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈయనే మాకు దేవుడు. బాబుకు తగ్గ కొడుకు. అది ఫస్ట్ ఓటు. ఈ సంవత్సరం వచ్చింది. నా ఫస్ట్ ఓటు జగన్ అన్న. నాకు ఎంత చేసాను ఏం కావాలి? జగన్ అన్నే ఏదో జెండాలు పట్టుకొని ఈ ఊపడం కాదు, లోన గుండెల్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే ఆంధ్రాలో కోట్ల మందిని టచ్ చేయాలా. 2024 కాదన్న 29 తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం ఆంధ్రప్రదేశ్. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు మీరు? అంత నమ్మకం అంటే పేదవాడిని 4 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఆలోచిస్తే మనకు 3 సంవత్సరాలే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసినట్టు. 2 సంవత్సరాలు కోవిడ్లో ఎంత నష్టపోయామో మనకు తెలుసు, అది భారతదేశం మొత్తం తెలుసు. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి, ఎంత సంక్షేమం, ఈ డబ్బులన్నీ ఏమైనాయి అన్న ఇంతకుముందు పేదవాడి ఇలా ఖచ్చితంగా కోటా బియ్యం కమ్మని బియ్యం ఇస్తున్నారు. కోటా బియ్యంలో కానీ అవసరమైతే బీపీటీ బియ్యం కొనుక్కొని తినగలిగే స్తోమతని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు మొత్తం పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ పథకాలు పెట్టడం వల్ల కొద్ది గొప్ప అప్పు అయితే అయి ఉండొచ్చు. నువ్వేమీ ఇవ్వకుండా 2.5 లక్షల కోట్లు రాష్ట్రానికి ఎలా అప్పు చేసిపోయా? నువ్వేమన్నా ఇచ్చావా? పేదవాడికి సంక్షేమ పథకం ఇచ్చావా? ఒక్క పథకం నీ పేరు ఏదన్నా అసలు అంతదాకెందుకు? ఒక్క నిమిషం అంతదాకెందుకన్నా? మన రాష్ట్రంలో నీ పేరును ఒక్క పంచాయతీ ఆఫీస్ ఉందా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు. ఒక్క పంచాయతీ ఆఫీస్ అంటే ఒక సచివాలయం ఉందా? లేదు. ఎన్నికైనా ఖచ్చితంగా సీఎం అయిన 3 సంవత్సరాల్లోనే 10,600 పంచాయతీలు సచివాలయాలు, ప్రతి సచివాలయంలో ఇలా వర్క్ చేస్తున్నారు. నీ టైంలో నేను 11 సార్లు రేషన్ కార్డుకి అప్లై చేశా, రాలా. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ స్థాపించిన 17వ రోజు నాకు రేషన్ కార్డు వచ్చింది నా ఇంటికి వాలంటరీ ద్వారా. ఇంకెంతకంటే ఏంది నిదర్శనం? ఒక ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది నాకు. నా కొడుక్కి అమ్మఒడి వస్తుంది, మా అమ్మకి 30 సెంట్లు పొలం ఉంటే మాకు రైతు భరోసా వస్తుంది, 10,000 రుణమాఫీ వస్తుంది, నా భార్యకి రుణమాఫీ వస్తుంది. ఇంకెంతకంటే ఏందన్నా జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అంటానికి. ఈసారి పులివెందులో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తారు చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని సవాలు అయితే విసురుతున్నారు. చంద్రబాబు నాయుడు గారా? పులివెందుల్లోనా? గుండె మీద చేసుకొని చెప్పమనమ్మ. గుండె మీద అటు తిరిగి అటు చూసి కాకుండా గుండె మీదే చేసుకొని పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానని చెప్పమను. ఇక్కడ వేసుకొని చెప్పమను. నేను చెప్తున్నా, ఈ కుప్పంలో నువ్వు ఓడిపోతున్నావు. చంద్రబాబు ఎక్కి కుంపంలో ఓడిపోబోతున్నాడు. 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు అనుభవం ఉంది. ఎందుకు ఉపయోగం లేదన్నా? ఏంది చెప్పు? నీ వల్ల రాష్ట్రానికి నువ్వు చేసిపోయిన అభివృద్ధి ఏంది? అదేమంటే నేను రోడ్లు పోపించా, సిమెంట్ రోడ్లు పోపించా అంటున్నావు. ఎస్సీ ఎస్టీ సప్లాన్లో డబ్బులు మా మాలమాది కూడా డబ్బులు తీసి నువ్వు సిమెంట్ రోడ్లు పోసావు. అర్థమైంది కదా? ఈ రోడ్లు మనయా? కేంద్రం, నాబార్డు, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన డబ్బులతో హైవేలు పోసావు నువ్వు. నీ డబ్బులు ఏమైనా పెట్టావా? రాష్ట్రం డబ్బులు ఏమైనా పెట్టావా? దీనికి రాష్ట్రంలో కొద్దిగా గొప్ప వాటా పెట్టావు నువ్వు, అంతే. ఏంది నువ్వు చేసింది? డెవలప్ ఈఎంలతోనే గెలిచాడని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? పేపర్ల మీద ఓట్లు వేసుకుందాం మరి. ఆంధ్రప్రదేశ్లో 2024లో పెట్టు. నువ్వు కేంద్రం, నీకు సపోర్ట్ వచ్చింది కదా బీజేపీ. పేపర్ల మీద ముద్రలు వేసి పెడదాం, లేకపోతే సంతకం పెడదాం, ఏళ్ళు ముద్రలు వేద్దాం పేపర్ల మీద, బ్యాలెట్ మీద వేద్దాం, బ్యాలెట్ ప్రకారం పోదాం. చూద్దాం, సిద్ధం. ఎవరు సీఎం అయితే వాళ్ళు అన్న చెప్పినట్టు మేము సిద్ధం. నువ్వు సిద్ధం అయితే రెడీ. 850 ఎకరాలు పేరు ఊరు లేని కంపెనీ కట్టుకోమని 850 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రీసెంట్గా 850 ఎకరాలు ఇచ్చాడు కంపెనీ కట్టుకోవడానికి. ఎవరు? ఊరు పేరు లేకుండా చంద్రబాబు నాయుడు గారు. చెప్పేది ఏందన్నా, ఆయన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదు. వయసు అయిపోయింది. అదే కృష్ణారామాన్ని కూర్చోవటం బెటర్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. కొద్దిగా గొప్ప మన మామూలుగా నీకు కొద్దిగా గొప్ప సలహాలు ఈ పెద్దవాడిగా తెలిస్తే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చేసేది ఏమీ లేదు. మీరు గందరగోళం చేయొచ్చు, అడవుళ్ళు చేయొచ్చు, డబ్బు ఉంది కాబట్టి మీరు ఏమైనా చేయగలరేమో. కానీ నీకు ధనబలం ఉంటే జగనన్నకి జనబలం ఉంది. నీకు ధనబలం ఉంటే జగనన్న అంత జనబలం ఉంది. మా కార్యకర్తలు చచ్చిపోవటానికైనా మేము సిద్ధం. చచ్చిపోవటానికైనా జగనన్న కోసం మేము సిద్ధమే. మీరు సిద్ధమా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లేమో మేము కూడా సంసిద్ధం అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా చూద్దాం. మేము కూడా ఒప్పుకున్నాం దానికి. నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధం అన్నావు కదా, చూద్దాం. టైం వచ్చింది కదా, దగ్గరికి చాలా లేదు కదా, మనకి టైం వచ్చింది కదా, చూద్దాం. వెయిట్ అండ్ సీ. జనసేన టీడీపీ కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేపిస్తామని ప్రతిపక్ష నాయకులు అయితే కొన్ని విమర్శలు చేస్తుంటారన్న ప్రతిపక్షం కదా. ఇప్పుడు నేను నీ గురించి ఏదన్నా చెప్పండి, నేను ఎట్టా ఇదవుతా? నేను పాపులర్ కాలేను కదా. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒప్పుకుంటే నా 4వ భార్య నువ్వే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అన్న, నా పెద్ద కొడుకు పేరు అకిరానందన్. అంటే అర్థమైందా నీకు? పవన్ కళ్యాణ్ గారి కొడుకు పేరు. నేను అంత అభిమాని చిరంజీవి ఫ్యామిలీకి.
జగన్ అంటే ప్రాణం ఇస్తా. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ అభిమానం అంటున్నారు, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్ అంటే ప్రాణం ఇస్తా, పవన్ కళ్యాణ్ అభిమానం మాత్రం ఉన్నాం, అభిమానం మాత్రమే, జగన్ గారికి ప్రాణం ఇస్తాం. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడనే అర్థమైందిగా ఆయన మంచితనం, ఈయన మంచితనం. చంద్రబాబు గారు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ గారు అయినా, ఎవరైనా అక్కడనే అర్థమైంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా తోలనాడు ఒక మాట అన్నాడా మిమ్మల్ని? ఒక బూతు పదం కానీ గుడ్డలొప్పు తీసి కొట్టిస్తామంటున్నారు, గుడ్డలు లేకుండా కొట్టిస్తామంటున్నారు. మీరు ఎట్ట కొట్టించాలన్నా, ఏమీ చెయ్యాలన్నా మీ ప్రతిపక్షాలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని చెప్పి ఒక్కటే ఒక్క మాట, ముందు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను దాటి జగనన్న కాడికి పోవాలి. ప్రతి ఒక్కళ్ళు అది గుర్తుపెట్టుకుంటే చాలు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి? బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఈ 5 ఏళ్లలో ఆయన ఏ పథకాలు ఏవి చేయాలనుకున్నాడో దానికంటే డబుల్ చేశాడు. ఆల్రెడీ కష్టపడినాడు, అయిపోయింది. కష్టానికి ఫలితంగా జనాలు ఇప్పుడు రెడీగా ఉన్నారు ఓటేసి ఆయనకు ముఖ్యమంత్రి చేయడానికి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ముఖ్యమంత్రి చేయాలంటే ఎందుకని అనుకుంటున్నారు మీరంతా? ఈ 5 ఏళ్ళు ఆయన కష్టపడినాడు కాబట్టి, మా కోసం, ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం కష్టపడినాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మేము రుణంగా పెట్టుకోకుండా ఓటేసి ఆయనకు ముఖ్యమంత్రి చేయాలి కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒకవైపు, అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా 10 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగనే సీఎం అవుతాడు. 175 గ్యారంటీ కొడతాడు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు మీరు? కష్టపడినాడు కదా, 5 ఏళ్ళు కష్టపడినాడు, ఎక్కడ పండుకోలేదు. కరోనా టైంలో కూడా ఆయన పని చేశాడు. ఇప్పుడు ఎవరెవరు పొత్తులు అనుకుంటారో వాళ్ళు కరోనా టైంలో రాష్ట్రమే వదిలి ఎక్కడికో పారిపోయారు. కానీ అతను పోలేదు. అతను ప్రజల్లో ఉండి ప్రజలకు ధైర్యంగా, మనోధైర్యంగా చెప్పుకుంటూ కరోనాలో కూడా ఆయన కష్టపడి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఈ 5 ఏళ్ళు కష్టపడి పరిపాలన చేసినాడు కాబట్టి ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని జనాలు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 175 అంటున్నారు, వాళ్ళు పొత్తులో భాగంగా వచ్చి మేము 160 సీట్లు గెలుస్తాం అంటున్నారు కదా. ఎందుకు 15 గిఫ్ట్స్ పెట్టినారంటే ఆ 15 కూడా కలుపుకొని 175 చెప్పమని చెప్పండి ధైర్యంగా ఉంటే. వాళ్ళకు 160 కాదు కదా, పక్కన 0 తీసేసి 16 అయితే వస్తాయి. వాళ్ళు అనుకుంటున్నారు 16 కూడా రావు. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ, టీడీపీ, జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపిస్తామని కొన్ని వ్యాఖ్యలు అయితే వాళ్ళు భూస్థాపిత కాకుండా కాపాడుకోమని చెప్పండి. వాళ్ళకు ఛాన్సే లేదు. వాళ్ళు ఎంతమంది కలిసినా వాళ్ళకి ఛాన్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారు 14 మైనార్టీకి ఒక సీట్ ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. 3 పార్టీలు కలిసి ఒక సీట్ ఇచ్చినారు. అదే జగనన్న 7 సీట్లు ఇచ్చినాడు మైనార్టీకి. మరి మైనార్టీకి, ఎస్సీ ఎస్టీకి, బీసీలకు ఆయన అండగా ఉండాడా లేదా? ఇది ఒక్కటే కారణం, రీజన్ ఇది ఒకటే. టీడీపీ ఒక సీట్ ఇస్తే మా జగనన్న 7 సీట్లు మైనార్టీకి ఇచ్చినాడు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా కలిసినప్పుడు కూడా ఇన్ని సీట్లు ఎప్పుడు మైనార్టీకి ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చినాడంటే మైనార్టీ మీద ఆయన చూపించే అభిమానం, ప్రేమ అలాంటిది. కాబట్టి ఖచ్చితంగా మైనార్టీ కానీ, ఎస్సీ ఎస్టీ, బీసీ అందరూ కూడా 99% ఓట్ బ్యాంక్కి జగనన్నకి వేసి 175 గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం, చేస్తారు కూడా. ఈసారి పులివెందుల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తారని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. పులివెంద కాదండి, ఫస్ట్ కుప్పం కూడా మాదే. పులివెంద పక్కన దగ్గర కుప్పమే మాది, కుప్పమే మాది. పులివెందలకు అతనేం పోగలుగుతాడు? పోలేడు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? కష్టపడినామండి, కష్టపడితే ఫలితం చిక్కుతుంది. మీరు ఎండకు వచ్చారు, మీరు కష్టపడుతున్నారు, మీకు 10 రూపాయలు వస్తాయని. ఆ విధంగా మా జగనన్న ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం, 5 కోట్ల జనాభా కోసం ఆయన కష్టపడినాడు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఆయన పండుకునే కూడా ఆయన సీఎంగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ప్రభుత్వాన్ని పారదోలుతామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఆయన కళలు కనడం తప్ప ఏమీ లేదు. టైం దగ్గరకు వచ్చింది, రిటైర్డ్ అయినాడు. ఏదో పిల్లలు మనమంతా ఆడిపించుకుంటే ప్రశాంతంగా ఉండమని చెప్పండి. ఏసీలు ఆడన కూర్చొని చేసేటోళ్ళకి ఎందుకు చేయకుండా కాపాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఎందుకని ఒంటరికి పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నారు? భయపడిపోయినాడు కాబట్టి, సింహం ఇక్కడ ఉంది కాబట్టి భయపడినాడు కాబట్టి లేడు. భయం లేకుండా సింగల్గా రమ్మని చెప్పండి, మా జగనన్న వెనక్కి వదిలిపేసి రమ్మని చెప్పండి, పొత్తు లేకుండా రమ్మని చెప్పండి, వస్తాడేమో. రాలేడు కాబట్టి ఖచ్చితంగా మేము 175 కొడతాము. ఖచ్చితంగా అన్న జగనన్నే సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. జగన్ నువ్వు ఒప్పుకుంటే నువ్వు 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అతను ఏ విధంగా ఉన్నాడో అతనికే మేము వదిలేస్తున్నాము. అతను మొగడా, గే అనేది ఎప్పుడు మేము తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. పోయి లండన్ పోయి ఇంకో అమ్మాయిని చేసుకుని అక్కడ ఎంజాయ్ చేయమని చెప్పండి. ఇక్కడ రాజకీయంగా పనికిరాడు. అన్న ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఆయన కరెక్ట్గా మాట్లాడితే మేము కూడా కరెక్ట్గా మాట్లాడతాం. అతను కరెక్ట్గా మాట్లాడడం లేదు. అతను ముందు ఓటు మాకే వేస్తాడు. ఎందుకంటే అతను చేయి ఊగుతుంటుంది. స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ భయపడతా చదువుతాడు. అట్లా కాదు మా జగనన్న, ప్రజలకి వెళ్ళి చూసి చెప్తాడు. కాబట్టి ముందు అతని ఓటు మాదే, అతని ఓటు కూడా మాదే కలిపే మేమే సీఎం అవుతాం.
జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తా అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వదిలేయండి, అతను మేము నాయకుడిగా గుర్తించడం లేదు. ముందు అతను పార్టీ పెట్టి నాయకుడు కానీ మేమైతే గుర్తించడం లేదు. అతనికి ముందు జనాలే గుర్తించడం లేదు. ఇంకా మా నాయకుడు అతనికి ఎప్పుడు తొక్కాలా, మా నాయకుడు ఎప్పుడు అతనికి దృష్టిలో పెట్టుకోవాలా. పవన్ కళ్యాణ్ అంటూ 1,00,000 మంది వచ్చినా కూడా జగనన్నని ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు 175 టార్గెట్ పెట్టుకున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? 175 100% కొట్టే సీఎం అవుతాడు జగనన్న. బాబా ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తా ఉంటారు కదా. వాళ్ళు ఏం చేయలేరు, దద్దమ్మలై ఉట్టి దద్దమ్మలండి. మూసి మీద మీసం కూడా పిగలేరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు అనుభవం ఉంది. ఎందుకని ఒంటరి పోటీ ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారు? ప్రజలకి ఏమైనా చేస్తే వాళ్ళు ఓట్లేసేది. మహిళలకి అన్యాయం చేశాడు, బడి పిల్లలకి మోసం చేశాడు, అన్ని మోసం చేశాడు. ఏం చేశాడు ఆయన? డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ వేసాడంట, రుణమాఫీ చేశాడంట కదా. ఏడన్నా చూపిమను, చేశాడంటాడు కదా. చూపిమను, ఏడన్నా చూపించినట్టు చూపిమను. రుణమాఫీ చేశాడు, బంగారం తెచ్చాడు, లేకపోతే పసుపు కుంకుమ ఇచ్చాడు, ఏదన్నా కానీ చూపిమనండి. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, చేయలా. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. ఏంది వాడు బొందవాడు చేసేది? 14 ఏళ్ళు సీఎంగా చేశారండి. ఏం వాడు బొందవాడు చేసింది? ఏం చేశాడు సీఎం చంద్రబాబు? ఏం చేశాడు చెప్పమనండి నాకు. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఉచిత బస్సు ప్రయాణం. 5 ఏళ్ళకి ఎంత అండి? 6,000 అయింది. ఏమంటే 2014లో చెప్పారు 6,000 నెలకి ఎంత? 7 రూపాయలు. 5 సంవత్సరాల మీద ఎంత అయింది? 6,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మీద ఎంత అండి? ఎందుకండి ఇవన్నీ మనం చెప్పుకునేవి కాదు. ఎందుకండి మనం ఏంటంటే ఆయన కూడా మనం కరెక్ట్గా మాట్లాడాలా. ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు, మనం కూడా తప్పుగా మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చేయలేరు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీసం మీద మీసం ఇంటికి కూడా బిగలేరు వాళ్ళు, ఎంతమంది కలిసి వచ్చినా కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అందులో ఇప్పుడు ఒకప్పుడు స్కూల్లో సబ్జెక్ట్ టీచర్లు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒక్కరి టైంలో సబ్జెక్ట్ టీచర్లు ఉండేవాళ్ళు కూడా కప్పు పెంకులు రాలిపోయే రోజుల్లో నేను చదువుకున్నా. ఏముండవు. వీళ్ళ కమ్మంగా స్కూల్స్ బాగున్నాయి. పిల్లలకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇచ్చాడు, నోట్స్ బుక్లతో సహా. మాకు పాఠ్య పుస్తకాలు ఇయటానికి కూడా కనీసం 3-4 నెలలు స్కూల్ నడవాలి. నడిచిన తర్వాత కానీ పాఠ్య పుస్తకాలు రావు. ఏమైనా బుక్లు వస్తాయి అంతే, నోట్సులు రావు. నోట్సులు కొనుక్కోవాల్సిందే. ఇవాళ నోట్స్, బ్యాగ్, టై, షూ మొత్తం టోటల్ మెనూతో సహా ఇచ్చేసాడు స్కూలు. టోటల్గా వాళ్ళు అక్కడ ఉండే ఫర్నిచర్ చూసుకోవడానికి కూడా ఆల్రెడీ ఒక క్యాండిడేట్లను పెట్టారు. ఎవరంటే మన కేర్ టేకర్స్ని పెట్టేసాడు. ఏది టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కానీ, ఫర్నిచర్ క్లీన్ చేయడానికి కానీ. ఇవాళ 6,000 వాళ్ళకి జీతం. ఇవాళ కొత్తగా సృష్టించిన పోస్టులు ఇవి 6,000. ఇవాళ స్కూల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఎం, సిపి అన్ని కలిసి వస్తున్నాయి కదా. 100 రాని ఎవడొచ్చినా పేదవాడికి మేలు చేసి ఉండాలి అంతే. ఇప్పుడు నువ్వు మేలు చేసి ఉంటే ఇంతమంది అవసరం లేదుగా, నువ్వు ఒక్కడే రావచ్చుగా. ఇంతమంది అవసరం లేదు కదా. పేదవాడికి నువ్వు నిజంగా మేలు చేసి ఉంటే ఇంతమంది ఏదో నీకు 4-5 పేపర్లు, 4-5 ఛానల్స్, 3 పార్టీలు, నేషనల్ పార్టీలు 2, ఇవన్నీ అవసరం నీకు. నిజం జనాలు నమ్ముకో. ఫస్ట్ జనాలు నమ్ముకుంటే ఎవరితో పనిలే, ఓన్లీ జనాలు నమ్ముకుంటే చాలు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు అనుభవం ఉంది. ఎందుకని ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నాడు? అనుభవం మర్చిపెట్టుకోవాలా, ఇబ్బంది ఏం లేదు. అనకూడదులే కానీ ఇబ్బంది ఏం లే. ఏ అనుభవం ఏం చేసుకోను? అనుభవం ఉందయ్యా. నాకు వయసు 40 ఏళ్ళు వచ్చినాయి. ఏం చేయను? వీడికి 24 ఏళ్ళు. వీడు గమ్మంగా బళ్ళు మెయింటైన్ చేస్తున్నాడు. బాగా ఎదిగాడు వాడు. నాకు 40 ఏళ్ళు ఉన్నాయి, ఏ ఉపయోగం లేదు. వయసు ఏముంది? వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, ఉపయోగం ఏముంది? ఈసారి ఖచ్చితంగా పులివెందులో టీడీపీ జెండా ఎగరేస్తాను. పులివెందుల్లో చంద్రబాబు నాయుడు వచ్చి నిలబడమన్నాడు. జగన్ వెళ్ళకుండా క్యాంపింగ్ కూడా చేయడు. జగన్ అసలు వెళ్ళడు. చంద్రబాబు నాయుడు వచ్చి వీధి తిరగమను, గెలిస్తే అప్పుడు అడుగు. అది పులివెందుల్లో ఆడవాళ్ళు కొడతారు, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కొడతారు. ఆడవాళ్ళు కొట్టి పంపిస్తారు ఆడ. పులివెందుల అమ్మ అంత వ్యవహారం కాదు అది. పులివెందులు అంటే అది షేక్ ఆడిపోద్ది అట్ట. చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇస్తున్నారు కదా, గెలుస్తామని. కుప్పం గెలవమను, ఆయన కుప్పం గెలవమను. ఆ కుప్పం గెలవమను. ఈసారి కుప్పం గెలవమను. దొంగోటలతో గెలవడం కాదు, ఈరోజు కుప్పం గెలవమను. జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలతో గెలిచారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఈవీఎం అన్నారు కదా,
కరెక్టే కదా. ఈవీఎంలను మేనేజ్ చేసే పని అయితే ఢిల్లీలో మోడీ ఉండి కూడా ఢిల్లీలో కేజ్రీవాల్ వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? అదే ఈవీఎంల మీద వస్తున్నాడు కదా. ఎట్లా వస్తున్నాడు? కేజ్రీవాల్ ఎట్ట గెలుస్తున్నాడు? వరుసగా 2 సార్లు 3 సార్లు గెలుస్తున్నాడు ఆయన. ఎట్ట గెలుస్తున్నాడు? అదే ఈవీఎంలు కదా. అదే ఈవీఎంల మీద గొట్టిపాటి రవి అద్దెంకులో గెలిచాడు. ఎట్ట గెలిచాడు? ఈవీఎంలో టెక్నాలజీలో ఎటువంటి ఇబ్బంది లేదు. టెక్నాలజీని సృష్టించింది ఆయన. టెక్నాలజీలో మళ్ళీ లోపం పెడతావేంది నువ్వు? భలేగా ఉన్నావు నువ్వే. టెక్నాలజీని సృష్టించింది ఆయన. సాఫ్ట్వేర్ని సృష్టించింది ఆయన. సెల్ ఫోన్లు కనిపెట్టాడు ఆయన. మరి అట్టాంటోడు ఈవీఎంలో రాంగ్ జరిగిద్దా? ఆయన బ్రహ్మ, ఆయనే రాశాడు. రాసినోడు మళ్ళీ ఈవీఎంలో జగన్ పోయి దూరి చేస్తాడా? నెక్స్ట్ నీ గవర్నమెంట్లో ఒక ఎలక్షన్ జరిగింది. మా గవర్నమెంట్ కాదు, నీ గవర్నమెంట్లో ఒక ఎలక్షన్ జరిగింది. ఏదన్నా చేయదలుచుకుంటే నువ్వు చేస్తావు, నేను చేస్తానా? నేను చేయలేనుగా. మరి నువ్వు చేసిన ఎలక్షన్లో నాకు 151 వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈవీఎంలు మేనేజ్ అంటే ఎట కుదిరిద్ది? ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 175 అంటున్నారు. వీళ్ళేం పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు గెలుస్తామంటున్నారు. వైనాట్ 175 అనేది మా కార్యకర్తలకు ధైర్యం కోసం అన్నాడు. కాకపోయినా ఇలా 3 కాదు 30 మంది కలిసి వచ్చిన 125 సీట్లకైతే దక్కవు. 125 తగ్గవు. పైన ఎంతైనా రావచ్చు. జగన్ అన్న అంత తేలిగ్గా వైనాట్ 175 అని. వాళ్ళు 35% ఉంది టీడీపీ ఓట్ బ్యాంకు. వాళ్ళ వెనకాల తిరుగుతారు వీళ్ళంతా. ఓట్ల మటుకు 15% ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సైలెంట్ ట్రాన్స్ఫర్. ఎవరికి ఓపెన్ కాదు. మీడియా ఎక్కడ ఓపెన్ కాదు. అది సైలెంట్గా 15% ట్రాన్స్ఫర్ టు వైసీపీ, టీడీపీ టు ట్రాన్స్ఫర్. ఓన్లీ బీసీ వర్గాలు. ఏది సాగమంగళం ఇట్లా ఏదన్నా కానీ మాలాంటి కులాలు, మాలాంటి మధ్యతరగతి వాళ్ళు, మాలాంటి పేదవాళ్ళు టీడీపీలో ఉంటారు. ఉన్నా కూడా ఎలా చేస్తారు తెలుసా? ఇతను నాయకుడైతే ఇతను వెనకాలే ఉంటాం, కానీ ఓటు వేయం. ఎక్కడ బయట పెట్టాం మేము. సైలెంట్గా మేము ఎక్కడ గుద్దాలో ఆడ గుద్దుతాం. వైనాట్ 175కి ఏం తగ్గదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. ఒకప్పుడు సార్ ఒక పార్టీ వచ్చిందంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే పథకాలు వచ్చేవి. ఈరోజు ఆ పరిస్థితి లేదు సార్. అర్హతే ప్రమాణికం. అర్హత ఉంటే చాలు. అతను టీడీపీయా, వైసీపీయా, జనసేన, సిపిఐయా, సిపిఎం, బీజేపీయా, ఇటువంటి పార్టీలను చూడట్లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అర్హత ఉంటే అతను ఎక్కడో డబ్బులు పడిపోతున్నాయి. దీంట్లో మధ్యవర్తులు కూడా ఎవరు లేరు సార్. డైరెక్ట్ ఎక్కడో పడిపోతున్నాయి, తీసుకోవచ్చు జనం కూడా. ఇంకేం కావాలి సార్ మనకి? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ కూడా కేవలం వైసీపీ నేతలకు మాత్రమే పథకాలు చేరవేస్తున్నారని కూడా కొన్ని అవాస్తవాలు అయితే వస్తున్నాయి సార్. లేదు సార్ నేను ఒకప్పుడు పక్కా టీడీపీ సార్. నేను 2019లో టీడీపీకి ఓటేశాను. నేను ఎందుకు మారాను సార్? మరి ఈరోజు మా కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 దాకా వస్తున్నాయి సార్. ఏ విధమైన పథకాలు అయినా కానీ దీంట్లో మనం ఎవరిని కలవాల్సిన పని లేదు, ఏ అధికారిని కలవాల్సిన పని లేదు. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడిపోతున్నాయి సార్ డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారు ₹10 ఇచ్చి ₹100 నొక్కేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష నాయకులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. వాళ్ళు ఏదైనా చెప్తారు సార్. వాళ్ళు ఏదైనా చెప్తారు. ఇంకా వాళ్ళు సార్ ఇప్పుడు వాళ్ళు ఇన్ని మీటింగ్లు పెట్టినా కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు బలం లేదనుకుంటే వీళ్ళందరూ ఎందుకు కలుస్తున్నారు సార్? ఒక చిన్న మాట, వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బలం లేకపోతే అతనే ఓడిపోతాడు. అసలు మీ కూటములు ఎందుకు, ఈ బలాలు ఎందుకు, అసలు ఈ సీట్లు ఎందుకు? మీరు ఆ ఢిల్లీ పోవడం దేనికి, ఆ కాళ్ళు పట్టుకోవడం దేనికి? ఇదంతా అవసరమా? జగన్మోహన్ పరిపాలన బాగాలేదనుకుందాం సార్, అతనే ఓడిపోతాడు. మీ కూటములు ఎందుకు? ఎందుకని అంటారు? కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి సార్. ఇక్కడ మీరు అడిగే క్వశ్చన్లో ఆన్సర్ ఉంది సార్. ఎవరు బలంగా ఉన్నారో మీకే అర్థమైంది కదా. అతను బలంగా ఉండబట్టే కదా వీళ్ళందరూ కలిసింది. దానికి ఆన్సర్ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీరు అడిగే క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ వచ్చేసింది. అతను చాలా బలంగా ఉన్నాడు సార్. అది సార్. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెడుతుంటే జనసేన, టీడీపీ వల్ల సంసిద్ధం అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పుడు సంసిద్ధం అని సార్, నా జోబులో ₹1000 ఉందనుకోండి సార్, నేను కూడా ఫ్లెక్సీ చేస్తా. మరి 170 నియోజకవర్గ అభ్యర్థులు నిలబెట్టమని సార్ వాళ్ళని దమ్ముంటే. నా జోబులో ₹1000 అనుకోండి సార్, నేను కూడా సంసిద్ధం అని బ్యానర్ వేస్తా. అది కాదు సార్. 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ నిలబెట్టమని. ఈ పొత్తులేంది? 2 రోజులు మొన్న పడిగాపులు కాసి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం దేనికి? వాళ్ళకి 6 సీట్లు ఇచ్చుకోవడం దేనికి? ఇదంతా అవసరమా సార్? ఇప్పుడు మా మైనార్టీ వర్గాలు దూరం అయ్యారు సార్. అతనికి మైనార్టీ వర్గాల నుంచి మాకు ఎటువంటి అతను ఆ టీడీపీకి మేము ఓటేయం సార్. ఆ మైనార్టీ వర్గాలు మొత్తం అది
చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళ అనుభవం ఉంది. ఒంటరికి పోటీ చేయలేక ఎందుకని పొత్తులతో వస్తున్నాడు? ఎందుకు సార్ ఆ 40 ఏళ్ళ అనుభవం? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు 5 ఏళ్ళు పరిపాలించారు సార్. అందులో 2 ఏళ్ళు కరోనాకి వెళ్ళిపోయింది. సార్ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా పాలన నచ్చితే ఓటేయమంటున్నారు, నా పాలన మీకు నచ్చితే ఓటేయమంటున్నారు. ఇదే మాట భారతదేశంలో ఎవరన్నా ఒక్కళ్ళని చెప్పారా సార్? మరి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది, ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తా అంటున్నారు సార్. ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే ఈ పొత్తులు ఎందుకండి? ఈ పొత్తులు ఎందుకు చెప్పండి, మీరు చెప్పండి. సరే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అనుకుందాం, ఈ పొత్తులు ఎందుకు మరి మీరు చెప్పండి. ఈ సిద్ధం గట్టిగా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి కదా ఈ పొత్తులు మొత్తం. ఈ సిద్ధం సభలకు కూడా జనాలు డబ్బులు 500 డబ్బులు ఇస్తే పలా ప్యాకెట్లు ఇస్తే వస్తున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు అయితే సార్ డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు వీళ్ళందరూ. డబ్బులు ఇస్తే ఒక 10 మంది వస్తారా సార్? 8 లక్షల మంది వస్తారా సార్? లక్షల మంది డబ్బులు ఇస్తే వస్తారా సార్? అభిమానం మీద వచ్చాను సార్. ఇవాళ సార్ ఏ కుటుంబంలో అభివృద్ధి జరగదో చెప్పనండి. అర్హతే ప్రామాణికం సార్. ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరుగుతుంది. అతను టీడీపీయా, వైసీపీయా, బీజేపీయా, సిపిఐయా, సిపిఎం అనే పార్టీలు చూడట్లేదు సార్. సీఎం గారు అందరికీ అకౌంట్లో పడిపోతున్నాయి, తీసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈసారి పులివెందుల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తా అంటున్నారు సార్. ముందు కుప్పంలోకి వెళ్ళమనండి సార్, పులివెందుల దాకా ఎందుకు? ముందు కుప్పంలోకి వెళ్ళమనండి. కుప్పంలో ఓడిపోతున్నాడు. ఎందుకని 14 ఏళ్ళు సీఎం చేశారు కదా, ఎందుకు ఓడిపోతారు సార్? ఇప్పుడు కుప్పానికి అతను దగ్గర 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు సార్. మొన్న సీఎం గారు వాటర్ ఇచ్చారు సార్ ఆ నియోజకవర్గానికి. మొన్న వెళ్ళింది సార్ వాటర్ మొన్న వెళ్ళింది సార్. మున్సిపాలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. కుప్పాన్ని కూడా మున్సిపాలిటీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అతను 30 ఏళ్ళ ఎమ్మెల్యే, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి. కుప్పాన్ని కూడా మున్సిపాలిటీ చేసుకోలేకపోయాడు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ పెట్టాడు అతను. ఇంకా చూసుకోండి మీరు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే నా 4వ పిల్ల అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు సార్. అతన్ని లెక్కలు తీసుకోవాల్సిన పని లేదు సార్. అతను ఒక ఉన్న పిల్లల్ని చూసుకోలేక వదిలిపెట్టేశాడు. అతని గురించి మాట్లాడేది ఏముంది సార్? ముఖ్యమంత్రి ఒక సీఎం హోదా ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం ఎంతో కరెక్ట్ సార్? వాగుతారు సార్. వాగని స్వేచ్ఛ మనకి ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఉంది, ఏమైనా మాట్లాడవచ్చు, మాట్లాడినివ్వండి, ఏముందాడ. ఇప్పుడు అంతకుముందు కూడా ఏం చెప్పాడు సార్? 2019లో జగన్మోహన్ రెడ్డి ఈ జన్మలో సీఎం కలడు అన్నాడు. ఏమైంది? 151 సీట్లు, 22 ఎంపీ సీట్లతోటి గెలిచాడు. ఏముంది సార్? చంద్రబాబు నాయుడు 2014లో వద్దండు, 2019లో 14 కలుపుకుంటూ 2019లో వద్దండు, మళ్ళీ ఇప్పుడు 2024 కావాలంటుండు. అప్పుడు అర్థమైంది దానికి. ఎవరు మాట తప్పేవాడు ఎవడు? ఇప్పుడు 2014 నువ్వు కలిపి వచ్చినావుగా, పొత్తుతో పెట్టుకున్నావుగా, టీడీపీ అధికారంలోకి వచ్చిందిగా. 2019లో పనికి రాలేదు నీకు, మళ్ళీ 2024లో పనికి వచ్చిండు. అప్పుడు ఏ లెక్కను చూసుకోవాలి? జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తాను కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ముందు ఎమ్మెల్యే గెలవమను అన్ని సార్. వాడు ఎమ్మెల్యే గెలవలేకపోతే ఎంపీకి పోటీ చేయాలని చూస్తున్నాడు. ఆ ఎంపీ గెలిచేది లేదు, ఎమ్మెల్యే గెలిచేది లేదు. ఇప్పుడు 25 అంటే పావలా తప్ప ఏముండదు. పావలా చల్ల తేడా సార్. అతని కంటే కేపాలు బెటర్ అండి. అది కేపాలు బెటర్ అండి. రజకులకు కానీ ఒట్టర్లకు కానీ ఎవరికైనా సరే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు మొత్తాన్ని కూడా జగనే న్యాయం చేస్తుండు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎవరికి ఏమీ లేదు. వాడి కొడుక్కి పోషించుకోవడానికి సరిపోయింది. అవునా? మాత్రం పెట్టేవాడికి పల్లెకి మాత్రం ఏదైనా మాత్రం బీసీల పల్లెకి మైకి ఎవరు పల్లెకి మాత్రం బీసీల మైకి ఎవరు మాత్రం బీసీలు వాడికి ఏం మోయరుగా, చంద్రబాబుకి ఎవరికి ఏం మోయరుగా. చంద్రబాబుకి ఎందుకు చేస్తారు? వాడు చేయరుగా. చంద్రబాబుకి ఏం చేయట్లేదు కాబట్టి చంద్రబాబుకి ఏం చేయరు. బీసీలకి జగన్ చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటారు బీసీలంతా కూడా. బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందే ఉంటే అది వైసీపీ ప్రభుత్వం అని. అదే టీడీపీ ప్రభుత్వమే అన్యాయం చేసింది. జగన్ ప్రభుత్వం ఏం చేయలేదు. జగన్ ప్రభుత్వం అన్ని న్యాయం చేసింది. అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకు అందరికీ న్యాయం చేసినప్పుడు జగనే. చంద్రబాబు ఉన్నప్పుడు ఎవ్వడికి ఏం చేయలేదు. వాడి కొడుక్కి వాడికే న్యాయం చేసుకుంటూ. టీడీపీ ప్రభుత్వంలో బీసీలకి అండగా నిలిచిన ప్రభుత్వం మాదే అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఏమి ఇచ్చిండు బీసీలకి? ఏమి ఇచ్చిండు? రజకులు ఉంటే 100 రజకులు ఉంటే 3 గిత్తిపెట్లు ఇస్తున్నాడు. 3 గిత్తిపెట్లు ఇచ్చి నేను ఇచ్చినానని చెప్తుంటాడు. మరి 100 మంది రజకులు ఏమైపోవాలి? 98 మంది ఏమైపోవాలి? 97 మంది ఏమైపోవాలా? టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకి ఒక ప్రత్యేకత అనేది తీసుకొస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు పోయే టైం దగ్గరకు వచ్చింది. ఇంకేం చేస్తాడు ఆయన? ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకెన్నాళ్ళు ఉంటాడు ఆయన? ఇంకేం చేస్తాడు జనానికి? ఇంకేం తెచ్చేది? ఇంకేడ చేస్తాడు? బీసీలు రుణం తీర్చుకుంటా అంటున్నాడు కదా. తీర్చుకుంటాడు. బీసీల దగ్గర మొత్తం నూకి వాడు పెట్టుకుంటాడు అంతే. బీసీలు రుణం ఏం తీర్చుకోడు. బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలకు మేలు చేసింది అంటే జగనే. జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది
100కి 100 అంతులు మేనిఫెస్టో 2019 సంవత్సరంలో ఏదైతే చెప్పాడో చెప్పిందే చేస్తాడు జగన్. కంపల్సరీ ఇచ్చిన హామీల్లో 90% ఎబో పైనే ఇచ్చిన దానికంటే ఇంకా అభివృద్ధి చేశాడు. ఒక వాలంటీర్లు కానీ, ఒక సచివాలయ వ్యవస్థ కానీ, రైతు భరోసా కానీ, పేదలకి ఎన్ని కావాల్సింటే ఇక ఒక 1వ తారీఖే పేదలకు పెన్షను, అదేవిధంగా ఎన్నో విధంగా రైతు భరోసా కానీ ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014లో 600 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అలా ఒక్క హామీ నెరవేర్చలేదు. అది ఈరోజు గెలవలేదని ఎట్టో ఆయనకు అర్థమైపోయింది. అలాగే ఇప్పుడు ఆయన బీజేపీ, పవన్ కళ్యాణ్, అలాగే కాంగ్రెస్, సిపిఐ ఎన్నో విధాలు ఎంతోమందిని కలుపుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి సంక్షేమం. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి చేరవేయడంలో వాలంటీర్ పాత్ర నేను బాగా చేశాను. వాళ్ళు కూడా నా ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా పరిపాలన సుపరిపాలన బాగుంది. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డికి నా ఓటు అంటున్నారు. వాలంటీర్స్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ దూషించారు. ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లు కొనసాగిస్తామంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక చంద్రబాబు నాయుడు అనేవాడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అనే వ్యక్తిత్వం అనేది చంద్రబాబు నాయుడు గారిది. ఆయన మాట ప్రజలు నమ్మేటట్టుగా అసలు లేరు. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఒక్క పరిపాలన ఒక్క విషయంలో కూడా జనాలకి ఈ మేలు చేశాననేది ఒక్క పథకం కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సంక్షేమం అనేది ఇంటికి చేరవేశాడు. అది ఈసారి ఖచ్చితంగా పులివెందులో టీడీపీ జెండా ఎగరవేస్తానని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. పులివెందుల్లో మెజార్టీ అనేది పెరగడమే కానీ తగ్గేదిగా అస్సలు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది అలాగుంది. ఈసారి టీడీపీ జనసేన కలిసి పొత్తులతో వస్తున్నారు కదా, ఈసారి వైసీపీ ప్రభుత్వం భూస్థాపన చేపిస్తానని ప్రతిపక్షాలు అయితే కొన్ని సవాళ్ళు ఇస్తున్నాయి. డిపాజిట్లు తెచ్చుకోమని చాలు. డిపాజిట్లు గల్లంతు ఈసారి డిపాజిట్లు తెచ్చుకుంటే చాలు. ఇక అంతే. పవన్ కళ్యాణ్ నువ్వు ఒప్పుకుంటే నువ్వు నా 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. 4వ భార్య ఆయన ఈ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ 5వ భార్యను 6వ భార్యను అందరం చేర్చుకుంటూ ఉంటాడు. అతని మాటలు ఆయన ముందు సీఎం మామూలుగా అతన్ని ముందు ఎమ్మెల్యే గెలవమని చాలు. ఎమ్మెల్యే కాదు కార్పొరేటర్గా గెలవమని చాలు. అంతే సార్. అంటే మీకు ఏం అభివృద్ధి చేశారు? అన్నీ చేశారు. నాకు ఏ అభివృద్ధి చేయకపోయినా పర్లేదు, కానీ నా నుండి వేరే వాళ్ళు లబ్ధి పొందేటువంటి అది హ్యాపీనెస్ నాకు. అన్న ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులతో వస్తున్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని వివరించడానికి పార్టీలు మొత్తం వస్తున్నాయి. అన్న ఒకటేనా, వాళ్ళు ముగ్గురు వచ్చినా పర్లేదు, ఈ 3 వంతులు ఎంతమంది ఉన్నారో పర్లేదు అన్న. ఈ జనాలు సార్ అన్న వాళ్ళకు. ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేపిస్తామని కూడా ప్రతిపక్షాలు అయితే కొన్ని సవాళ్ళు ఇస్తున్నాయి. ఏమని చూస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఢీకొనే శక్తి ఇప్పటి వరకు అయితే ఎవరికి లేదన్న. ఎందుకంటే సోనియా గాంధీని ఎదుర్కొన్న వ్యక్తి అన్న ఆయన. మామూలు వీళ్ళని పెద్ద సమస్య కదా ఆయన ఎదుర్కోవడం అనేది. ఎందుకంటే ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఆయన, ప్రజల్లో మంచి పేరు కలిగిన వ్యక్తి ఆయన, ఎక్కువ పథకాలు ఇచ్చి జనాల్ని ఎక్కువ మంచి చేసిన వ్యక్తి ఆయన. అలాంటప్పుడు ఆయనకు నాకు తెలిసి అంతే ఉండదన్న. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు అయితే కొన్ని విమర్శలు చేస్తున్నాయి. అంటే దేనికి విమర్శలు చేస్తున్నా టాపిక్ అంతేగాని వేరేది ఏం లేదు. ఈరోజు చేస్తున్నాడు, అమలు చేస్తున్నాడు కొత్త పథకాలు అమలు చేస్తున్నాడు. అవి చూడండి మీరే. ఇంతకుముందు చేసినాడు పథకాలు మేనిఫెస్టోలో పెడుతున్నాడు. అవి ఖచ్చితంగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు జరిగినాయి. మాకు అంతకుముందు మాకు జరగలేదు. అన్నీ బాగున్నాయి మాకు. ఇవన్నీ కూడా ఒక పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది. టీడీపీ వాళ్ళకి మాకన్నా మా పార్టీ వాళ్ళకన్నా ఎక్కువ కూడా వాళ్ళే లబ్ధి పొందారు. అయినా మేము సమన్వయం పాటించి మాకు కావాలని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాము. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక జన్మభూమి కమిటీ సభ్యులు తప్ప మిగతా వాళ్ళకి పథకాలు చేరే కావు. ఇది ఛాలెంజ్ మాట. అంతే. వాలంటీర్లు కూడా వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకి పథకాలు ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు 50 ఇళ్లలో కూడా ఒక్క ఇంట్లో కూడా మాకు ఈ పథకం అందలని చెప్పేవాళ్ళు ఎవరు ఊరు మొత్తం కూడా ఒక్క ఇల్లు కూడా లేదు. ఇది ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెడుతుంటే
చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధం అన్నారు. సంసిద్ధం అంటే మరి బీజేపీ, జనసేన, సిపిఎం వాళ్ళ అయ్యా వాళ్ళ మామందరం కలుపుకొని వస్తారా? ఒక్కడే వస్తాడు ఈయన ఎంటర్గా రామను. మరి నక్కలు కుక్కలు మొత్తం తోడేలు గుంపులు వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఒక్కడే జగన్మోహన్ రెడ్డి, ఒక్కడే మా ఫ్యాన్ గుర్తు, ఒక్కడే వైఎస్ఆర్సీపీ. జై జగన్! ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా. వైఎస్ఆర్సీపీ ఈసారి ఎవరో కూడా దీంట్లో పోయే పనే లేదు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే నువ్వు 4వ భార్య అంటూ కూడా పవన్ కళ్యాణ్ నువ్వు 6 భార్యలు నీకు ఎందుకంటే నువ్వు తాళి కట్ట వదిలిపెట్టావు. నీకే ఎంతమంది కానీ చేసుకుంటావు, నీకేం ఇబ్బంది లేదు. నువ్వు ఎంతమంది కానీ తాళి కడతావు, ఎంతమంది కానీ చేస్తావు. కాపురం చేస్తే నీకు అర్థమయ్యేది. చేస్తున్నావు 4 నెలలు ఉంటావు, మళ్ళీ 5 నెలలు ఇంకో దాన్ని చేసుకుంటావు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని అలా మాట్లాడటం ఎంతోటి కరెక్ట్ అంటారు? కర్మగాలే నీ కర్మ నీకు దగ్గరలోకి వచ్చి నువ్వు మాట్లాడటమే నీ కర్మ. నీకు చంద్రబాబుతో ఎప్పుడైతే కొమ్మక్కయ్యావో అప్పుడే నీ కర్మ పూట్లేకపోయావు. మామూలుగా వాళ్ళ అన్నకు తొలిగా 18 సీట్లు వచ్చినాయి. ఇవాళ నీకు సున్నా. నిన్న మన తెలంగాణలో నీకేమొచ్చింది? గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా గుండు సున్నా నీకు వచ్చేది. గుండు సున్నా ఏడ కూడా నీకు వచ్చేది. నీకేం రాదు. నువ్వేదో నేను ప్యాకేజీ తీసుకుని అది తీసుకొని నువ్వు ఎంతమంది కూడా ఎన్నో తీసుకో, నీకు వచ్చేది గుండు సున్నా. కాబట్టి గుండు సున్నా నీకు పెద్ద సున్నా. నీ కర్మ కాలి నువ్వు ఆయనతోటి పొత్తు కలిపావు. అదే మెన్నతోటి లైన్లో ఉన్నడితే నువ్వు ఇలా మగోడు పోయేవాడివి. టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేపిస్తా అంటున్నారు కదా. ఏ మాట్లాడావు అబ్బాయా? నువ్వు భూస్థాపం చేసే సామా. నువ్వు ఆ తెలంగాణలో ఒక టికెట్ గెలవలేదు, ఇక్కడ ఆంధ్రాలో ఒక టికెట్ ఒకటి గెలిచావు, అది వాడు వచ్చి మాలో జరపడ్డాడు. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా సామా? బిచ్చగాడు పోయి లక్షాధికారిని అరే నిన్ను పొడుతారు అన్నట్టు ఉంటుంది. ఇది జగన్ పాతాళానికి తొక్కేస్తా అంటున్నాడు. తొక్కుతాడంటే నీ కాలి కింద 5 భార్యలు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా భార్య అనుకుంటాను. నీ అంతరాత్మకి అనుకుంటావు. కానీ అది కాదు నీ లెక్క. కానీ నీకు మంచి రోజులు లేవు. నువ్వు నీకు లాగడా వాళ్ళ అన్నయ్యతో పాటు నువ్వు మనగడు అని మేము అనుకున్నాం. కానీ నీకు ఆ సినిమా లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ 60-70 సంవత్సరాలు సమావాసం పట్టావో అప్పుడే పోతావు. నువ్వు ఖాయంగా పోయే మాట 100% ఖాయం. ఏడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే నీ అసలు రాను నీ సినిమాలు కూడా ఆడవు. ఎందుకని అంటారు? అంతే. లేదు నీకు ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు. నువ్వు మాట్లాడే మాట అసలు ఏం మాట్లాడతావు? చెప్పుతోటి కొడతా, చేరుతోటి కొడతా. అది కాదు భాష. ఇప్పుడు ఆయనకి పీసీ చదువుతాడు. నువ్వు ఏడుండవా? నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఏడైనా ఉన్నా కానీ నువ్వు పవన్ కళ్యాణ్ కొజ్జా. దానికి ముందు 2014లో టీడీపీ సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత నేను టీడీపీని భూస్థాపితం చేస్తా అన్నాడు. చేశాడా? చంద్రబాబు మా అమ్మని, మా అక్కని, అందరినీ మా ఇంట్లో తిట్టా అన్నాడా? మళ్ళీ ఇప్పుడు ప్యాకేజ్ తీసుకొని నేను ఒకసారి ఎంపీసీ అంటాడు, ఒకసారి బైపీసీ అంటాడు, ఒకసారి ఈసీఈ అంటాడు. ఏం చేసాడు? ఒకసారి నెల్లూరు అంటాడు, లేకపోతే ఒంగోలు అంటాడు. వాడి గురించి ఏం చెప్పాలా? వాడు ఒక ప్యాకేజ్ కుక్క. అంటే ఒప్పుకోనని చెప్పేసి అంటున్నాడు. ఎవడు ఒప్పుకునేది? జనాలే. వాడి కోసం సరే ప్యాకేజ్ స్టార్ కాదు. నీకు దమ్ముంటే పార్టీ పెట్టావుగా. మీ అన్న పార్టీ పెట్టి చిరంజీవి గారు పార్టీ పెట్టారుగా. మగసిరిగా పోటీ చేశాడు. మగసిరిగా పోటీ చేసి నా వల్ల కాదు అనుకొని పక్క వెళ్ళిపోయాడు. కానీ ఈడ కాదు కదా. ఇప్పుడు చంద్రబాబుని బాలకృష్ణ అప్పుడేమన్నాడు? నేను భూస్థాపితం, టీడీపీని భూస్థాపితం చేస్తా అన్నాడు. ఇప్పుడేది లోకేష్ చంద్రబాబు మా అమ్మని తిట్టా అన్నాడు. ఎన్ని జరిగినాయి? ఇప్పుడు ప్యాకేజ్ కోసం వాళ్ళ సంఖ్య నాగుతున్నాడు. జనసేన, టీడీపీ, బీజేపీ, షర్మిల వీళ్ళందరూ కలిసి వచ్చినా గెలిచేది జగనే. జగన్మోహన్ రెడ్డిని పాతాలను తొక్కేస్తా అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అంత దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గట్టి మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఆ చౌకీ కూడా తెలియదు. అది ఈ జనసేన సైనికులు ఉన్నారే 22 సీట్లతో పవన్ కళ్యాణ్ అనేతను సీఎం అవుతాడా? వాళ్ళకే వదిలేస్తున్నా. 175 నియోజకవర్గాల్లో చెప్పే దమ్ము మాకుంది. మేము మీకు పనులు చేస్తేనే మాకు ఓటేయండి చెప్పే దమ్ము మాకుంది. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబుని కానీ, లోకేష్ని కానీ చెప్పానండి.
మాకు ఇబ్బంది లేదు, సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. మళ్ళీ అభివృద్ధి జరగలేదని కొంతమంది అంటూ ఉంటారు. సోషల్ మీడియాలో వస్తూ ఉండి ఆ సోషల్ మీడియాలో ఏదో ఒక రోడ్డు తీసుకొని దాన్నే పదే తీసుకొని వాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ గుర్తు చూస్తే సరిపోయింది. ఈ జనం అంతా కూడా బిర్యానీ ప్యాకెట్లో 500 డబ్బులు ఇస్తేనే వచ్చారు. జనం అంతా కూడా 500 రూపాయలు పలావ్ ప్యాకెట్ ఇస్తేనే వచ్చారని చెప్పి ఈ రోజు బిర్యానీ ప్యాకెట్కి ఎవరు కక్కుర్తి పట్టలేదు, మందుకు ఎవరు కక్కుర్తి పట్టల. ఎవరికి కనీసం బేల్దారి పైన పోయినా కూడా 700-800 వస్తున్నాయి. వాడు హ్యాపీగా ఉంటున్నారు. 200 రూపాయల మందికి ఎవరు రావట్లా. వచ్చినా కూడా నీకు 200 ఇచ్చినా కూడా అవసరం. ఇప్పుడు అత్యంత టీడీపీ అయినా కూడా రాడు ఎవడు. నువ్వు ఇచ్చినా కూడా వాడు రాడు. పవన్ కళ్యాణ్ 4వ పెళ్ళం ఎట్లా గమనిస్తున్నారు అనేది. అతను సరిగా చేస్తే ఒక పెళ్ళం బాదు. అతను సరిగా మగవాడైతే ఒక పెళ్ళం నిలబడిద్ది. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడితే ఎంతోటి కరెక్ట్. ఎవరు అతనికి విజ్ఞత గానం లేదు, అతనికి ఆలోచన పరుడు కాదు. సరైన ఆలోచన పరుడు అయితే ఇలా ఒక సీఎంని ఎవరు ఎలా బాగుంది. ఇప్పుడు చిన్న పెద్ద అనేది ఉండాలి. అతని సీఎం నీకు సీఎం హోదాగా లేదు. మరి నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అతనికి విజ్ఞత కదా, అతనే మార్చుకోవాలి. అది రాజకీయ నేత ఇలా మాట్లాడితే ఎంతోటి కరెక్ట్ అంటారు. ఎవరు లేదు పవన్ కళ్యాణ్ అతను రాజకీయ నాయకుడు అని ఎవరు అంటున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ కోసం చేస్తే 170 సీట్లు సొంతగా పోయినసారి నిలబెట్టారు, కొన్నిసారి డిపాజిట్లు రాలా. అదే వాళ్ళు కానీ నెక్స్ట్ ఏమైనా అవకాశం ఉండేదేమో. కానీ ఇవాళ ఏంది 170 సీట్లకి 24 సీట్లు ఇచ్చి ఢిల్లీ అంటాడు, మోదీ దగ్గరికి పోతాడు. ఇవన్నీ బాధాకాన్ని కనీసం బచ్చాకానికంటే మా నాయన పరువు పోతుంది. వచ్చాకానికుండా అలాంటి వాడకుండా మా నాయన పరువు పోతుంది. మామూలుగా చిరంజీవి సొంతకు 18 సీట్లు గెలిచాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, సొంత పిల్లల్ని ఇచ్చిన మామనే ఐశ్వర్య హోటల్లో పెట్టి ఈ ఇచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం గ్యాదర్ చేశాడు. చంద్రబాబు నాయుడికి 2 నిమిషాలు పడుతుంది పవన్ కళ్యాణ్ కాదగటానికి. ఇతను ఏదో నాకు సపోర్ట్ చేస్తాడని చెప్పి చంద్రబాబు దగ్గరికి పోతున్నాడు. చంద్రబాబు ఏందని ఎన్టీ రామారావు అంత మహానాయకుడిని మోసం చేశాడు. అది చంద్రబాబు నాయుడు నైజం. ఈలోపు మోడీ అని ఇంకోకి మొన్నటిదాకా మోడీ గీడ అన్నాడు. ఇవాళ మోడీ సంఘం లాగడానికి పోయాడు. అంతే ఒక కాపు అంటున్నారు కదా మీరు. 24 సీట్లు నాకు ఇస్తే మీరు 24 సీట్లు ఇచ్చారని చెప్పేసి నన్ను క్వశ్చన్ చేయొద్దు. నా ఎంట మీరు నడవనట్టు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. నాయకులు ఎండబడ్డా నువ్వు సక్రంగా చేస్తే నేను కూడా వస్తా. సక్రం లేనప్పుడు అంటే ఎట్లా నడవాలి మేము? నువ్వు సక్రంగా చెయ్యాలి. ఇవాళ కాపులు నువ్వు అటు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి, 48 సీట్లు ఉన్నాయి. 48 సీట్లు వస్తే నువ్వు పోటీ గెలవచ్చు కదా. 2019లో మీరు కాపులు కనుక ఓట్లు వేసి ఉంటే నేను గెలిచేవాడిని అన్నాడు కదా. ఎవరు 2019లో ఇవాళ ఇప్పుడు నువ్వు 2012 నుంచి నువ్వు పార్టీ పెట్టావు. ఇవాళ నిన్ను నమ్మి ఒక నాయకుడు కూడా మహానాయకుడు ఎవరు ఉన్నారు నీ దగ్గర చెప్పు. వాడు నాదన్న మందరం ఖమ్మంలో ఒకరిని పెట్టుకున్నావు. అతను చేసే బాధ్యతగా నువ్వు ఇవాళ తప్పు పడుతున్నావు. సలహాదారుడు ఎవరు నీకు? నాదన్న మనోహర్ ఎవరు? చంద్రబాబు బినామీ. ఖమ్మాలంతా ఇప్పుడు చంద్రబాబు బినామీ కదా. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు 6 చంద్రబాబు బినామీలే. కావాలని అటు చేసి ఇటు కావాలని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నావు. ఈ నాటకాలన్నీ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు, ప్రజలు బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అన్న? నీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే అసలు పేరు పెట్టేది లేదన్న. పేరు పెట్టా మేము 170 గెలుస్తామన్నా. దాంట్లో ఏమన్నా రాజీ ఉందా ఎందుకని అంత కాన్ఫిడెన్స్ అన్న? ఎందుకని అంత కాన్ఫిడెన్స్? మా జగనన్న సింహం అన్న, మా జగనన్న సింహం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు గెలుస్తామంటున్నారు అన్న. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు గెలుస్తామన్నారు. 160. లాస్ట్ టైం ఎన్ని గెలిచినారన్న? 23. మా వైఎస్ఆర్సీపీ ఎన్ని గెలిచిందన్న? 151. 151కి 23కి ఎంత తేడా ఉందన్న చెప్పన్న అంకెల్లో. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 160 గెలుస్తా అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఆల్రెడీ బీజేపీ కూడా కలిసిందన్న. బీజేపీ కూడా కలిసింది, అది కూడా అడుగు. బీజేపీ కూడా కలిసింది కదా అన్న. లచ్చ చెప్పుకో, లచ్చ క్వశ్చన్లు అడుగు. వై నాట్ 175 to 175? అన్న పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒప్పుకుంటే నువ్వు నా 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. 4వ భార్య అని చెప్పి అన్నాడు అన్న. కరెక్ట్, 4వ భార్య అన్నాడు అన్న. 4వ భార్య అన్నాడు కదా పవన్ కళ్యాణ్. మా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మా అన్న రాముడు, శ్రీరాముడు. అయోధ్యలో బాలరామ మందిరం జరిగింది చూసావా? మా జగన్మోహన్ రెడ్డి నన్ను చూసే బేస్ చేసి ఉంటారు మేబీ. జగన్మోహన్ రెడ్డి అన్న శ్రీరాముడు. మా జగన్మోహన్ రెడ్డి అన్నకి ఒకరు భార్య, మా వదిన భారతమ్మ. పవన్ కళ్యాణ్ లెక్క
దేనికి అది వేసాయి, అదేదో రష్యా అదేదో బిడిస్తే తీసేయి అవసరం. చంద్రబాబు నాయుడు అంటున్నాడు కుప్పం నాదే పులివెందుల నాదే అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నాడు. గెలిచి మాట్లాడమన్నా, ఇప్పుడు అన్ని రబ్బర్ వ్యవహారాలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవడం వేస్ట్, నువ్వు నాకు టైం వేస్ట్ అంతే. కుప్పం గెలవడం అంటున్నారు మీరు. కుప్పం 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు అనుభవం. ఏం అభివృద్ధి చేశాడన్న? వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడా? తాగడానికి నీళ్ళు ఇచ్చాడా? ఒకడు ఏడుస్తున్నాడు బర్రెలకు నీళ్ళు లేవని. మొన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఇంకా జాలన్న వాళ్ళకి. టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేపిస్తా అన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నేను చెప్పాను వాళ్ళు భూస్థాపితంగా వాళ్ళు కాకుండా ఉంటే చాలు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒప్పుకుంటే నువ్వు నా 4వ భార్య అంటే కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఒకటి చెప్తా ఏంటవా, ఒక మగవాడిని పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఏమంటారు చెప్పు? ఏమంటారు భయ్యా? ఒక మగవాడిని పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఏమంటారు? అర్థమైంది కదా, అంతే. జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. అన్నా 175 నియోజకవర్గాలు వదిలాడన్నా. ముందు వాళ్ళ ఎమ్మెల్యే టికెట్లు వదులుకున్నాడన్నా. వాళ్ళ ఇన్ఛార్జ్ ఆడు కనీసం ఇప్పుడు వదిలాడు పవన్ కళ్యాణ్. ఎందుకన్నా రాజకీయాల గురించి వాళ్ళకి తెలియదు, పూరా మాట్లాడటం వేస్ట్. అది జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు పవన్ కళ్యాణ్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటి చెప్తా ఏంటవా, గెలిచి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమన్నా. ఇక్కడ ఈ సోది పొతలన్నీ వద్దు. కరోనా టైంలో ఎవడైనా కానీ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు దాకా మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపించారా? కరోనా టైంలో నుంచున్నాము ఏకైక మొగుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి అయినా ప్రతి పేదవాడికి చూశాడు. నీకు ఏ విధంగా కావాలన్నా ఇవాళ కరోనా టైంలో మనం ఇబ్బంది పడ్డాం కాబట్టి ఆయన చూశాడు. పులివెందులో ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాల్ అయితే ఇస్తున్నారు. అన్నా కుప్పంలో గెలవమన్నా, పులివెందులు కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు చేశాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, చంద్రబాబు నాయుడుని ఓడించాలి. యుద్ధానికి సిద్ధం జగనే. మా జగనన్న మళ్ళీ గెలుస్తాడు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు గెలుస్తారని? పేదలకు ఎన్నో మంచి పనులు చేశాడు జగనన్న. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఎన్నో మహిళలకి ఎన్నో మంచి పనులు, మహిళలకి ఎన్నో పథకాలు పెట్టాడు. ఆ అమ్మఒడి కానుండి పిల్లల విద్యార్థులు బాగా చదువుకుంటున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే విద్యార్థులు మంచి చదువులు చదువుకుని ఉన్న స్థితిలో ఉంటారని అనుకుంటున్నా నేను. జనసేన టీడీపీ కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ని ఓడిస్తామంటున్నారు. ఓడించలేరు. 100 అనుకున్నా సరే మళ్ళీ మా జగనన్నే వస్తాడు. జగనన్ననే గెలిపించుకుంటాము. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటూ ఆ దేవుని దీవెనలు జగనన్నకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకని జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకుంటున్నాం? మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కాబట్టి మళ్ళీ జగనే రావాలి. పేదల బతుకులు బాగుంటాయి కాబట్టి మా జగనన్నే రావాలి. మళ్ళీ జగనే రావాలి. జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాం. ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి, అందరు హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ కూడా జగన్ గెలుస్తారు. ఎందుకని నెక్స్ట్ కూడా జగన్ గెలుస్తారని నమ్మకం చెప్తున్నారు? ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రతి ఇంటికి పథకాలు అందాయి. ప్రతి పేదవాడు కూడా బాగున్నాడు ఇప్పుడు. అది అన్న ఈసారి ఖచ్చితంగా పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరవేస్తానని చంద్రబాబు నాయుడు అయితే కొన్ని సవాళ్ళు అయితే ఇస్తున్నారు. ఈ సవాళ్ళని ఎలా చూడొచ్చు? అవ్వదన్న, కల్లో అనుకుంటా, రియల్గా అవ్వదు. ఆడ ఎక్కడ ఆయన జగన్ జగన్ ఓడించే దమ్ముందా? ఎందుకన్నా 40 ఏళ్ళ అనుభవం ఉంది, 14 ఏళ్ళు సీఎం చేశారు కదా. ఏమి ఇచ్చాడు? ఇచ్చాడానికి డోగ్రా మహిళలకి పసుపు కుంకుమ రుణమాఫీ చేసా అంటున్నాడు. అవన్నీ ఏం చేయలేదన్న, వేస్ట్ మాటలు, బేకార్ మాటలు, అస్సలు చేయడు, అబద్ధం. టీడీపీ జనసేన కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేపిస్తారు. ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నాయి. వాళ్ళ పార్టీని భూస్థాపన చేస్తాం. జగన్మోహన్ రెడ్డి దాదాపు 175, 170 టార్గెట్ వేసుకున్నారు. దాని విధంగా పోతున్నారు. ప్రజల్లో బాగానే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీ పక్కా జగనే వస్తాడు. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కూడా వాళ్ళది ఏం లేదు, అయిపోయింది. చంద్రబాబు పని అయితే అయిపోయింది, వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ పని కూడా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి నా 4వ పిల్లం అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. పవన్ కళ్యాణ్కి జగన్ అన్న మొగుడు, అది 24లో మొగుడు జగనే. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం ఎంతోటి కరెక్ట్ అంటారు? తప్పు. మీ రాజకీయం మీరు చూసుకోండి, నా రాజకీయం అంతే. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తా అంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేశాడు. రేపు ఎలక్షన్లో చూద్దాం ఎవరిని తొక్కుతారు. ఈసారి వాళ్ళు టీడీపీ జనసేన పొత్తులో వచ్చి 160 సీట్లు గెలుస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తే 175 గెలుస్తామంటున్నారు. ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు పరిస్థితి? జగన్ అన్న గెలుస్తాడన్న డెఫినెట్గా. వాళ్ళు 160 కాదు 175 పోటీ చేసినా కూడా వాళ్ళకి 20 సీట్ల కంటే ఎక్కువ రావు.
అది ఎందుకని అంటారు? ప్రజలు నమ్మారు జగన్ని. జగనన్న పథకాలు ఇచ్చాడు, చూస్తున్నారుగా. ప్రతి ఇంటికి ప్రతి ఒక్క పథకం వెళ్తుందన్న. అది టీడీపీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు పథకాలు, దాంట్లో డౌటే లేదు. జగన్ డెఫినెట్గా గెలుస్తాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టాలంటే ఇప్పుడు వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఈ చిత్రం ఇవన్నీ కూడా పోడయ్యి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రాలు తెలిసి ఇన్ని పథకాలు పెడుతున్నా కానీ వీళ్ళందరూ ఈ మధ్య దాకా తిని పందికొక్కులాగా మెక్కి పవన్ కళ్యాణ్ ఒకడు, జగన్మోహన్ చంద్రబాబు ఒకడు, వీళ్ళందరూ కూడా ఎన్నో చేసి ఈయన పడగొట్టాలని చూస్తున్నారు. మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా 70కి 75తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి 160 సీట్లు దాస్తామని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అసలు 160 కాదు, పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఒక్క సీటు కూడా రాదు. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఈసారి ప్రతిపక్షంలో కూడా ఉంటానికి ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షంలో కూడా ఉంటానికి ఉండదు. ఆయనకు ఉంటే అట్టెందుకు గడగడ చెబుతూ ఉంటాడు. పప్పుని పంపించి పప్పుతో పాటు ఆయన కూడా రావచ్చుగా పచ్చడి కలుపుకోవడానికి. ఈసారి పులివెందుల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. లేదండి, ఆయన చెప్పుకోవటం అన్నీ. అసలు పులివెందుల్లో లేదు అక్కడ. ఆయన ఊరకు పప్పుతో పాటు చెప్పుకుంటా ఉంటాడు. అది పవన్ కళ్యాణ్ జగన్ నువ్వు ఒప్పుకుంటే నువ్వు నా 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. అదవ మాటలు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి 4వ భార్య అంటే వాడు ఒక నాయకుడేనా? అసలు ఒక నాయకత్వం తెలుసా అతనికి? పవన్ కళ్యాణ్కి నాయకత్వంగా చేసేవాడైతే అలా మాట్లాడతారా? అసలు అది పద్ధతి, సభలో పద్ధతిగా మాట్లాడేవాడేనా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఒక నాయకుడిని తప్పుగా మాట్లాడు. కానీ వీళ్ళు మాట్లాడే ప్రచారం అంతా తప్పు మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మీద ఏ కాడకి వాటిని పడగొట్టాలంటే ఇక్కడ పిచ్చి జనం ఎవరు లేరు, తెలుగు తక్కువగా ఎవరిని చూడడం. వాళ్ళ ఆస్తులు పోతే రాజధానిలోని ఏ కాడికి వాళ్ళు 2000 ఎకరాలు 3000 ఎకరాలు ఆడ పెట్టుకొని ఆ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు 4వ భార్య అంటూ అనటానికి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేగా చదువుతుంది. వాడు ఒక ఎదవన్నారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా దత్తపుత్రుడు అని కానీ అట్లా మాట్లాడాలి, తప్పుడు మాటలు. ఈ యొక్క ఎదవ మాటలు మాట్లాడబట్టి ఎదవకు వస్తాయి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నిన్ను పాతాలని దొక్కుతా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఈయన దొక్కుతుడు. ఈ మళ్ళీ గెలిస్తే ఇవన్నీ 100 సినిమా ఉంది వాడికి. జగన్ నీకు సినిమా చూపించబోతే నేను పవన్ కళ్యాణ్ కాదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు తీసుకోవాలిగా. ఎటు కూడా సినిమా తీసుకోవాలి, ఏం చేస్తాడు? సినిమా ఇప్పుడు ఇది అయిపోతే పోయి సినిమా తీసుకోవాల్సిందే మళ్ళీ. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుస్తా ఉంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 160 కాదండి, వాళ్ళు 30 గెలుచుకోమని, మొత్తం 30 సీట్లు గెలుచుకోమను. 75 సీట్లు మేము గెలుచుకుంటాం, వాళ్ళు 130 కాదు 30 గెలుచుకోమను. వాళ్ళు జనాన్ని పొలవటానికి అబద్ధం మాటలు చెబుతాడు. అంతకుముందు ఏం చెప్పిండు? బాబు వస్తే జాబ్ వద్దాడు. ఇంటికి గాబు కూడా రాలా, జాబు కాదు నీళ్లు పోసుకునే గాబు కూడా రాలా. మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఏ అబద్ధం మాటలు చెబుతూ ఉంటాడు ఆయన. మేము కూడా ఇని తలక పప్పు కట్టింది ఏమీ లేదు చంద్రబాబు మాటలు. అన్ని రమగా మాటలు తప్పితే ఏమీ లేదు. ఒక్క మాట కూడా నెరవేర్చడు. ఈ జనాలు సిద్ధం సభకు వచ్చే జనాలు కూడా 500 పలా ప్యాకెట్లు ఇస్తేనే వస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు అభిమానం అండి, అభిమానం. దేవుడు అంటే అక్కడ కాదు ఇక్కడే ఉండ. దేవుడిని చూడాలంటే ఆడ చూడాలా. ఆడాడో లేడు. జగన్మోహన్ రెడ్డి దేవుడు. అది జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ పొత్తులతో కలిసి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సింహం సింగిల్ గా వచ్చింది, జగనే గెలుస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి 175 అంటున్నారు. వాళ్ళే పొత్తులో భాగంగా వచ్చి 160 సీట్లు గెలుస్తా ఉంటున్నారు. ఎవరో 23 సీట్లు గెలవమని చాలు. ముగ్గురు వచ్చినా సింహం సింగిల్ గానే వచ్చింది. అది 23 సీట్లు గెలవమను. ఈసారి పులివెందుల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తానని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఓహో, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. 175కి 160 గ్యారంటీ. పవన్ కళ్యాణ్ జగన్ నువ్వు ఒప్పుకుంటే నువ్వు 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సరేనండి, ఎన్నికల దగ్గరికి వచ్చిన మాత్రాన రకరకాలుగా మాట్లాడతారు. అది పవన్ కళ్యాణ్కి 23 సీట్లు 24 సీట్లు ఇచ్చారు. ఒక్క సీటు గెలమ్మను. జనసేనని ఒక సీటు గెలమ్మను. అది గెలవలేరండి. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. 2024లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. 175కి 160 సీట్లు కన్ఫామ్గా వస్తాయి. బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా కాదు, పుట్టిన పిల్లల కాడ నుంచి ముసలోళ్ళు చచ్చిపోయే ముసలోళ్ళ దాకా ఆయనదే. ప్రతి వాళ్ళకి ఇట దట్టి జేబులు పెడుతున్నారు. పెన్షన్ ఇంటికి వస్తుందా? ఇంటికి వస్తుంది, వచ్చేదండి. ఇట దట్టి జేబులు పెడుతున్నారు. గతంలో ఎలా ఉండేది? గతంలోన చంద్రబాబు నాయుడు జనాలు పెడితే ఏమి లేదు. ఒరే పేదోళ్ళకి ఎందుకురా ఇంగ్లీష్ మేడం? జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు కదా. ఆ ఇంగ్లీష్ మేడం జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు కదా.
లేబర్ వాడికి ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారు ఎందుకు? వాళ్ళ లెవెల్ పెంచడానికా అంటున్నారు. పెన్షన్ ఇంటికి వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. మా కొడుకని నా తమ్ముడని అనిపిస్తుంది. ఇవాళ కాదు, చచ్చిన దాకా కూడా వైఎస్ఆర్ వాళ్ళదే మాది. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి బీజేపీ, సిపిఎం, సిపిఐ, టీడీపీ అన్ని కలిసి వస్తున్నాయి. 770 రానిగాక జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తా, ఎవడైనా రమ్మను. మాకు ఒకప్పుడు ముసలోడిని తీసుకొని బండి మీద వెళ్ళి అక్కడ గూగుల్ పెట్టి మళ్ళీ 4 సార్లు ఇంటికి తీసుకొచ్చి వెళ్ళరికి లేదా ఈ రేపు రమ్మని వాళ్ళు అట్లా యాతన పడ్డా మా నాన్న గురించి. ఇప్పుడు నేరుగా ఇంటికే తీసుకొచ్చి మా కుటుంబంలో అందరూ మాకు పింఛన్ వస్తుంది. మా భార్యకి 45 సంవత్సరాలకి డబ్బులు పడుతున్నాయి. ముసలివాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి ఏకంగా 4-5 ఇంటికి వాళ్ళు ఇస్తున్నారు. సచివాలయ పని అవుతుంది, మాటూరు వెళ్ళి పని నా కాళ్ళు అవుడు అవి నాకు పింఛన్ వస్తుంది. 50 సంవత్సరాలు కలిపి పింఛన్ ఇచ్చాడు జగన్ అన్న పుణ్యమే. మా 10 ఓట్లు మా ఇంట్లో 10 ఓట్లు జగన్కి పక్క. ఎందుకని అంటారు? మాకు పింఛన్ మంచి చేశాడు. చంద్రబాబు ఏం చేశాడు? ఏం రూపాయి ఆధారాలు చంద్రబాబు మాకు. జగన్ వచ్చిన కాడి మాకు అన్నీ వీళ్ళ తలం ఇచ్చారు మా కాయలకి. ఇప్పుడు కాలనీలు ఇచ్చాడు, కట్టుకుంటున్నారు, మాకు పింఛన్ వస్తుంది. ఇంకంతకన్నా మనకేం కావాలి? జగన్ లేకపోతే దారి ఏముంది? చంద్రబాబు మాటలిని అందరూ నట్టపోయిన వాళ్ళు ఉన్నారు, జగన్ మాటలిని బాగుపడ్డారు పేదలు. 2014లో పొత్తులు పెట్టుకున్నారు మోడీ గారితో అందరితోనూ. మళ్ళీ ఇడిపోయేసి మోడీ భార్యని తిట్టిండు. వాడికి పిల్లం ఉంది, పిల్లకాయలు లేరు, ఎందుకు కొచ్చాను గారు తిట్టిండు చంద్రబాబు నాయుడు. అదే పవన్ కళ్యాణ్ని లోకేష్ అమ్మలక్కలు తిట్టిండు. అదే జనసైకిల్ని కొజ్జాలని బాలకృష్ణ. ఇంకేంది, మాకు జగన్ అన్నీ చేస్తా ఉన్నాడు, అన్ని పథకాలు అందుతూ ఉన్నాయి, ఇంటింటికి మంచి ఫలితం వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ జగన్ నువ్వు ఒప్పుకుంటే నువ్వు నా 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. వాడికి 2 భార్యలు 3 భార్యలు కొద్దివాడు కాబట్టి ఇక్కడ 3 భార్యలు. వాడు మొగతనం లేక వాడికి 3 భార్యలు పుట్టించారు. ఇప్పుడు మొగతనం అంటే ఒక భార్య ఉంటుంది, వెళ్ళిపోదు పక్కకి. వాడికి మొగతనం లేదు, వాడు ఒక కొద్దిగా, అందుకని 3 భార్యలను మార్చిండు. అది ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పు. వాడు కొద్దిగా కాబట్టి అన్ని మాట్లాడిండు, వాడు తప్పు. అది వాడు పెద్ద ఎదవా, వాడు బలిది పుట్టడం వేస్ట్. ఈ తప్ప బలిదోళ్ళు కాలుతుంది అంతరుణ్ణి. జగన్ నిన్ను పాతాళంలోకి తొక్కేస్తా అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓడేం తొక్కేది, ఓడిని దొక్కతారు. ఇప్పుడు మొత్తం జనాభా దొక్కతారు. జనాభా వైఎస్ఆర్ సైనికులు వాడిని తొక్కతారు. ఇప్పుడు వాడిని తొక్కిపోండి, వాడిని కథ అయిపోయింది. వాడికి 24 సీట్లు వచ్చేది వాడు ముఖానికి. వాడు పార్టీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 15 సంవత్సరాలు అవుతుంది. వాడికి 24 సీట్లు తీసుకొని 5 ఆలయ అనుకున్నాడు. మొన్న పోయి మళ్ళీ మోడీ కళ్ళ పెట్టుకొని ఒక ఎంపీ సీట్ కూడా తగ్గించుకున్నాడు. వాడు ఒక మనిషి, వాడు వేస్ట్, అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజకీయాల్లోకి ముందొచ్చారు, కానీ ఇప్పుడు వరకు సీఎం ఎందుకు అలా పోయారు? వాడు కాడ అదే ఇస్తాడు, లోపల పని చేయబట్టి ప్యాకేజీ వాడు ఒక ఎమ్మెల్యే గాడి గెలవాలా. వాడు ప్యాకేజీ కాబట్టి గెలవలేకపోతున్నాడు. ప్యాకేజీ స్టార్ అంటే నేను ఒప్పుకోనని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ప్యాకేజీ అర్థమవుతుంది. 24 సీట్లు చాలని బలిదోళ్ళందరూ 80 సీట్లు వస్తే నువ్వు ముఖ్యమంత్రిని చేస్తారా నాయన అని చెప్పి జోగయ్య వీళ్ళందరూ ఉంటే వాడు వేస్ట్, అనవసరం. 24 సీట్లు చాలు నాకు, మీరందరూ బయటకు పోండి. నేను ఈసారి పులివెందుల్లో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరవేస్తానని చంద్రబాబు నాయుడు గారు కొన్ని సవాళ్ళు. వాడు మగం కుప్పంలో వాడు ఎగరేయమను, ముందు కుప్పంలో వాడిని ఎగరేయమను, వాడు కుప్పంలో ఈ దాకా కాలుతో తను తరివేస్తారు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా కుప్పంలో కాలుతో తను తరివేస్తారు. ఎందుకని కుప్పంలోకి ఎవరంటున్నారు? 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు అనుభవం ఉంది కదా. వాళ్ళకి తాగునీరు లేకుండా ఉంటే నీళ్లు కూడా ఎవడు పట్టించుకోకుండా సచివాలయం కట్టి ఇలా ఏరియాలో ఒక జిల్లా కాడ చేయలేదు చిత్తూరుని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నీ చేసిండు. ఇంకనేంది, ఈ జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఓడి మొహం వాడు ఏంది వ్యాఖ్యలు చేసేది? మరి 10 జనాభాల అభిమానంతో వస్తున్నాం మేము. ఈ జనాలంతా కూడా పొలం ప్యాకెట్లు 500 డబ్బులు ఇస్తేనే వస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష నాయకులు మా సొంత డబ్బులు ఖర్చు పడి 300 కిలోమీటర్లు నుంచి వస్తున్నాం. మా సొంత డబ్బులు పెట్టుకొని వస్తున్నాం. మేము 300 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం. 4 సభలకు వచ్చినాం. ఇక్కడ చూసిన జనాన్ని ఎక్కడ చూడము. జగన్ పింఛన్ పెంచుతూ ఎలా పోయినాడో ఇక్కడ పెరుగుతూ వచ్చిన జనం అదే విధంగా వచ్చారు. నాయకులు అంటున్నారు ఈ సిద్ధం సభలకి 500 డబ్బులు పొలం ప్యాకెట్లు ఇస్తేనే వచ్చారని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ఎప్పుడో ఏట్లో పడేసినాం చదవాలి. ప్రతిపక్ష నాయకులే కాదు, ప్రతిపక్ష నాయకుడికి 23 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. లేదు, ప్రతిపక్ష నాయకులు కాదు వాళ్ళు, వీధి నాయకులు అంతే. ప్రతిపక్ష నాయకుల హోదా ఎప్పుడో పోయింది పవన్ కళ్యాణ్కి. ఒక కౌన్సిలర్కి వెళ్ళలేదు, సర్పంచ్కి వెళ్ళలేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఏంటంటే ఎమ్మెల్యేకి గెలిచాడు. ఆయన పవన్ కళ్యాణ్ జగన్ నువ్వు ఒప్పుకుంటే నువ్వు నా 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. సార్, ఆయనకి హిందూ ధర్మం తెలియదు,
3 బాధలతో సంసారం చేసిన వానికి 4వ బాధ అంటాడు. వానికి ఏం తెలుసు వానికి? సార్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంట? వానికి సంస్కారం లేని వెధవసవాడు, సంస్కారం లేని వధవ, కుక్కలతో సంసారం చేసేవాడు వాడు. వానికి ఏం తెలుసు? జగన్ ఈసారి పాత తొక్కేస్తా అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా. ఇలా తొక్కేస్తామని అన్న కాంగ్రెస్తో ప్యాకేజ్ తీసుకున్నాడు, వీడు తెలుగుదేశంతో ప్యాకేజ్ తీసుకున్నాడు అంతే. ప్యాకేజ్ స్టార్ అంటే నేను ఒప్పుకోనంటున్నాడు కదా. వాడు వస్తాడు ప్యాకేజ్, అది ఏదో ఒప్పుకుంటాడు వాడు. తప్పు ఇవ్వడం ఒప్పుకుంటా అంటాడా? వాళ్ళన్న కాంగ్రెస్తో ప్యాకేజ్ తీసుకున్నాడు, వీడు తెలుగుదేశంతో ప్యాకేజ్ తీసుకున్నాడు. అన్నదమ్ములు ఇదే సెటిల్మెంట్ అయినది. ఇటువంటి సభ మనం జీవితంలో ఏడా చూసున్నాం. ఈ యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రపంచం మన దేశంలో నేషనల్లోనే ఇటువంటి సభ మొట్టమొదటిసారిగా ఎక్కింది జరిగింది ఇది. ఇటువంటి సభలు మన గిన్నీస్ రికార్డ్ ఎక్కడానికి రెడీగా ఉంటాయి ఇవన్నీ. ఒక అభిమానం కాకుండా కానీ ఒక అభిమానం కాకుండా చెప్తున్నాను నేను, ఒక అభిమానాన్ని కాదు. ఇటువంటి సభ జరిగిందంటే నిజంగా ఇది నిర్వీర్యం. అసలు ఎంత బాగా జరిగింది అంత బాగా జరిగింది. ఈ సభను ఉద్దేశించుకొని ప్రత్యక్షుల గుండెల్లో నెక్స్ట్ సీఎం జగన్ అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో మాత్రం వణుకు పుడుతూనే ఉంటుంది. వాళ్ళ వెన్నులో వణుకు వచ్చేసి సభను చూసి మాత్రం ప్రతిపక్ష ఉన్న వాళ్ళందరికీ ఎస్టిమేషన్ 15 లక్షల మంది చేస్తున్నారు. సుమారుగా ఎంతమంది? ఈజీగా 10 నుంచి 10 లక్షల మంది ఈజీగా వచ్చుంటారు జనాభా అంతా. ఒక 20 లక్షల పైన ఇక్కడ నుంచి ఒంగోలు దాకా ఉంది ట్రాఫిక్. జగన్మోహన్ రెడ్డి సీఎం అనడానికి ఇదొక్క సభ ఇదొక్కటి చాలు. ఆయన నెక్స్ట్ కమింగ్ 2 times సీఎం అని చెప్పుకోవడానికి ఇది ఒక సభ చాలు. అంత భయంకరంగా అంత బాగా జరిగింది సభ మాత్రం. జగన్ గారు సభలో ఏం ప్రసంగించారు? దేని గురించి ప్రసంగించారు? జగన్ చేసిన నవరత్నాలు ఎటువంటి జగన్ ఒకటే నినాదం ఇచ్చాడండి. నాకు ఓటేయాలంటే మీకు నేను చేశాను, నేను చేసింది చూసి మరి నాకు ఓటేయండి అని ఒక్క నినాదంతోనే సభ అంతా ముందుకు వెళ్ళిపోయింది. గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు ఏ అయితే మేనిఫెస్టోలు చెప్పారో ఇవ్వరు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మా సీఎం వచ్చిన తర్వాత ఏ అయితే చెప్పాడో చెప్పిందే చేశాడు జగన్ అన్న. ప్రతి ఇంట్లో జగన్ అన్న ఫోటో పెట్టుకుంటారు ఈ రోజు ప్రతి పేదవాడు. వాళ్ళ పిల్లలు గతంలో ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం అనే చదివి ఉండరు. కానీ ఈ రోజు జగన్ అన్న వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు మార్చడానికి ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటి తీసుకొచ్చాడు జగన్ అన్న. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎక్కడో శిథిలావస్థలో ఉండే ఇదివరకు. ఇప్పుడు జగన్ అన్న వచ్చిన తర్వాత వాటికి ఈ కొత్తగా కట్టిన బిల్డింగ్ల లెక్కలో ఉండి ఇంత ముందు చూస్తే శిథిలావస్థలో ఎక్కడ స్కూల్కి పంపించాలంటే మా పిల్లల్ని వాళ్ళు భయపడాలి, ఎక్కడ ఏది ఊడిపడి పిల్లలు చనిపోతారని. కానీ ఇలా ఆ పరిస్థితి లేదు. జగన్ అన్న వచ్చిన తర్వాత నాడు నేడు కింద ప్రతి స్కూల్ బాగు చేశాడు. ప్రతి గ్రామంలో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. దీనికి నిదర్శనం జగన్ అన్న. జగన్ అన్న లేకపోతే మా జీవితాలే లేవు. జగన్ అన్న కోసమే మేము బతికుంటాం. పిల్లలకి మంచి చదువులు కావాలంటే జగన్ అన్నం తెచ్చుకుందాం. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. చదువులే ఈరోజు చదివిన చదువులే రేపు రాష్ట్రానికి భవిష్యత్తు. జగన్ అన్న అది మనకి ఇస్తున్నాడు, మన పిల్లలకి ఇస్తున్నాడు. జగన్ అన్నం తెచ్చుకుందాం, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చుకుందాం. జగన్ అన్న కావాలి మనకి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఎంప్లాయీస్ అది కాదు, వ్యతిరేకత కాదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు జగన్ అన్న. అంటే ఇప్పుడు చేయలేకపోవచ్చు కానీ మళ్ళీ గెలిచినాక చేస్తాడు. కానీ మన భవిష్యత్తు పిల్లల మీద ఉంది, నీ పిల్లల మీద ఉంది, నా పిల్లల మీద ఉంది. ఆ పిల్లలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అది జగన్ అన్న చేస్తానంటున్నాడు, జగన్ అన్న చేస్తాడు. ఈ జనాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయినా జగన్ ఎదుర్కోవాలంటే దమ్ము చాలక మోడీ కాళ్ళు పట్టుకొని ఈ పావలాగాడు, ఈ పెద్దరికం ఎన్నిపోటుదారుడు పావలాగాడు మోడీని పట్టుకొని ఎన్ని ఎత్తులు ఎన్ని పన్నాగాలు వేసినా జగన్కి సైన్యంలో మేము ఉన్నాం. 175కు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు నిలబెట్టి గెలిపించుకుంటే దమ్ము జగనన్నకుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ జగనన్న వెనుకనే ఉన్నారు. జగనన్న తోడుగా వీళ్ళందరికీ ఉన్నాడు. వీళ్ళే జగనన్నను ముందుకు నడిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు. ఈసారితో ఈ 2 పార్టీలు భూస్థాపితం కాకపోతే అప్పుడు అడుగు. ఇప్పుడు సభ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? సభ ఎలా అనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిలుగుపేట పక్కన కదా ఇది. నాకు బాపట్ల బీచ్ తెలుసు, చీరాల బీచ్ తెలుసు. బీచ్ని తలపించింది అంటే అంత వర్షం సముద్రంలో నీళ్లు పడితే అలాగ ఉంది. లైటింగ్ ఏమంటే జగన్ సార్ అసలు సముద్రం మీద నక్షత్రాలు వెలుగుతున్నాయి అనిపించింది. అంత హ్యాపీ. సిద్ధం సభకి సిద్ధం అని ఉంటుంది. ఎలా సిద్ధం అంటే రేపు 2024 జగనే సీఎం. మేము అలాగ సిద్ధపడి ఉన్నాము, నిన్ను గెలిపించడానికి అన్నట్టు సభకు వచ్చాము. మేము అలా గెలిపించుకుంటాం. 2024 జగనే సీఎం.
ఎందుకు అంటే ఒక నిరుపేద కోసం కష్టం ఎరిగి వాళ్ళని నిలబెట్టి పేదలు కాదు మీరు మాతో పాటు సమానంగా చేసిన సీఎం జగన్ సార్. అది సీఎం. నవరత్నాలు చెప్తే నవరత్నాలతో పాటు ఎక్స్ట్రా చేసి మాకు ఒక స్థలం లేని వాళ్ళకి గర్వంగా నాకు ఒక ఇల్లు ఉందని ఒక ఆడ మనిషిని నిలబెట్టిన సీఎం జగన్ సార్. అంతే హ్యాపీగా ఇంకా 2019లాగా అందరు కలిసి కుమ్మక్కయ్యి చేస్తున్నారు. కానీ జగను సింగిల్గా ఎలా అయితే బయటకు వచ్చాడో, తండ్రి చనిపోతే బయటకు వచ్చిన వ్యక్తి అలానే ఒంటరిగా జీవిస్తున్నాడు. ఎలక్షన్స్లోకి వచ్చాడు, అబద్ధం చెప్పకుండా మేనిఫెస్టోలో 2014లో ఓడిపోయాడు. ఎందుకు అంటే ఒక అబద్ధం చెప్పనందుకు. అబద్ధం చెప్తే అప్పుడే గెలిచేవాడు, కానీ అబద్ధం చెప్పలా. నిజాయితీ పరుడు, సింగిల్గా సింహంలాగా ఉన్నాడు కాబట్టి అబద్ధం చెప్పలేదు. అబద్ధం చెప్పనన్నాడు, ఓడిపోయాడు. ఆ ఓటమిని కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మా సీఎం అబద్ధం చెప్పకుండా నిలబడి వచ్చాడు అని 2019లో చెప్పాడు. చెప్పిన మాటికి అంటే మించిగా చేశాడు, సీఎం అయ్యాడు. 2024లో కూడా తనే సీఎం. ఎప్పటికీ సీఎం తనే. మగాడు అంతే జగన్. ఏపీకి వచ్చిన మగాడు జగన్ సీఎం. సింహం లాగానే ఉంటాడు, గెలుస్తాడు, గెలిపించుకుంటాం. ఎప్పటికీ తనే సీఎం. చాలా హ్యాపీ అయిన సీఎం. జగన్ గారు ఈ సభలో దేని గురించి ప్రసంగించారు? దేని గురించి? సిద్ధం గురించే చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను. మీరు ఓటు ద్వారంగా నాకు సిద్ధంగా ఉండాలి అని ఎలా చెప్పాడో మేము కూడా అదే సిద్ధంగా నిన్ను గెలిపించుకుంటామనే ఆనందంతోనే వచ్చాం. గెలిపించి చూపిస్తాం. నక్షత్రాల్లాగా లైట్ వెలిగిందని చెప్పాను కదా, అదే నక్షత్రాల్లాగా మేము వెలిగి చూపిస్తాం. సముద్రమే ఈ జనాన్ని చూసే పరిపక్ష వాడు గుండె చచ్చిపోవచ్చు. వాడు చచ్చిపోయినా మేము రేపు ఆశ్చర్యపడే అవసరం. రేపు మనం ఎందుకు అంటే స్ట్రోక్ వచ్చేసి నవ్వుకోవచ్చు, ఎందుకంటే వాడు ముసలాడు కదా, చచ్చిపోయాడే పెద్ద మేము ఆశ్చర్యపడే అవసరం. ఈ జనాన్ని చూసి డోన్ కెమెరాల పైన చూసి ఆశ్చర్యపోవచ్చు. అలా ఉంది సభ. అంత హ్యాపీగా జగన్ని అలా కెమెరా ముందు చూస్తే చాలు. ఒక హీరో అయిన సీఎం, యువకుడైన సీఎం, ఎప్పటికీ సీఎం తనే. జగన్ ఉన్నంతకాలం జగనే సీఎం. 2024 కాదు, 2029లో కూడా జగనే సీఎం. ఎప్పటికీ జగనే సీఎం. ఎందుకు అంటే అందరూ వచ్చి వాళ్ళు పంచుకోవడం సరిపోయింది, కానీ జగన్ వచ్చి నిరుపేదను నిలబెట్టాడు. ఇప్పుడు ఎవరైనా అడుక్కోవడానికి వస్తే ఇదివరకనే కూడా మేము ఫీజు కట్టమేమ్మా, మేము బళ్ళుగా పంపించలేమమ్మా, గుడ్డలు లేవమ్మా, అందుకే మా పిల్లతో పాటు మమ్మల్ని కూడా అడుక్కోవడానికి వచ్చామమ్మా, మేము చేయలేమమ్మా, మేము పొలం పనులకు వేసాం, మేము ఇళ్ళలోకి వేసాం. ఇప్పుడు ఎవరు అంటాక లేదు. ఏంటమ్మా నువ్వు అడుక్కునేది, ఎందుకమ్మా ఇళ్ళలో పని చేసుకునేది? జగన్ చదివిస్తాడమ్మా, స్కూల్లో చేర్చుకోనొచ్చు. అంత గర్వంగా చెప్పుకునే సీఎం మన సీఎం. అది హ్యాపీ మెయిన్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, అన్ని పార్టీలు ఒకవైపు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే చెప్పాం కదా, అవి పందులు. సింహము సింగిల్గానే ఉంటుంది, అది ఎప్పటికీ ఇలానే ఉంటుంది, ఎప్పటికీ ఇలానే ఉంటాయి. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా లేదు. ఆయన కలిసేవాడైతే 2014లో కలిసేవాడుగా. ఇంకోటి ఏందో తెలుసా, ఆయన కలిసేవాడు అయితే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే కలిసేవాడు వీళ్ళ కొమ్మక్కలతో. కానీ అప్పటి నుంచి నిజాయితీ పరుడుగా సింగిల్గానే ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ టార్గెట్గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కదలరాజు సభల్లో ఏమంటారంటే ఈవీఎంలతో జగన్మోహన్ రెడ్డి గెలిచారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అవి చెప్పడానికి చాలా ఉంటాయి కదండి, చెడు చెప్పుకోవడానికి ఎంత ఉంటాయి అంటే, ఇప్పుడు చెడ్డ మాట అనుకో, సపోజ్ నీతో నేను చెప్పానుకో, ఇంకోటి చెప్తావు, అది తొందరగా పాగుతుంది. మంచి లేట్ అయింది కదా, మనం దాంట్లో ఏంటి అది నిజమా అబద్ధమా అన్న ఆలోచనలోనే ఉంటాం కదా, అక్కడే ఆగిద్ది. చెడు ఎప్పుడు అట్లా పోతూ ఉండేది, కానీ మంచే గెలిసిద్ది. జగనే సీఎం. ఇప్పుడు ఈ సిద్ధం సభ ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? నో వర్డ్స్. ఎందుకని? అసలు చూస్తున్నాం కదా, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి ఈ జనాల్ని చూసి. అసలు అబ్బా కళ్ళు సరిపోలేదన్నమాట ఇవన్నీ చూస్తుంటే. అంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, నేను మా పొన్నూరు మా ఫంక్షన్స్కి తప్ప నేను ఎక్కడికి ఏ మీటింగ్స్కి ఇంతవరకు ఎక్కడ వెళ్ళలేదన్నమాట. సో ఫస్ట్ టైం వస్తుంది. ఎందుకు నాకు హెల్త్ బాగాలేదు. సో అసలు జగనన్న మీటింగ్కి ఇది లాస్ట్ టైం కదా, సో రావాలి అని నేను మా హస్బెండ్ సపోర్ట్తో కొంచెం తీసుకొని నేను ఈ సభకు వచ్చాను అనమాట. అసలు వచ్చినందుకు ఎలా అంటే అదే చెప్తున్నా కదా, అసలు రూమాలు నిక్కబడుస్తుంది అనమాట. సో అది లక్షల మంది జనం అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎవరన్నా కాదే అని అంటారా? ఎవరైనా కాదంటారా? ఏమొచ్చారు 15 లక్షలు ఎందుకుంటారు అని ఎవరన్నా అనగలరా? అంతకు మించి ఉంటారు. అభిమానం ఉండబట్టే ఇన్ని లక్షల మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడే కాదు, రోడ్డు పొడుగుతుని చూపించారు కదా ఇందాక ఎల్ఈడీస్లో, అక్కడ దాకా ఉన్నాయి కదా బస్సులు. ఇంక మేము చాలా దగ్గరగా 1.5 కిలోమీటర్ నుంచి నడిచి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మా బస్సు అక్కడ ఆపామన్నమాట. సో అక్కడి నుంచి కూడా జనము మాతో పాటు కూడా నడిచి వస్తూ ఉన్నారు. మేము అంత దూరం నుంచి నడిచి ఇక్కడ దాకా, అసలు ఇక్కడ దాకా కాదు, అసలు జగనన్న ఈ లైన్లో వచ్చారు కదా, పోడియం దిగేసి ఇటు వచ్చారు కదా, అక్కడ దాకా వెళ్ళగలిగాం అనమాట. అంటే అంత దూరం నుంచి అక్కడ దాకా వెళ్ళగలిగాము. సుమారుగా ఎంతమంది వచ్చి ఉంటారని మీ అభిప్రాయం? మేమైతే 15 లక్షలు అబో అనుకుంటున్నామండి. అంటే మనం లెక్క పెట్టలేం కదా, మనకి తెలిసిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి పైన
టార్గెట్ గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. నువ్వు నా 4వ భార్య అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఓకే, ఇప్పుడు జగనన్న గెలిచారనుకోండి, రేపు జగనన్న గెలుస్తారనుకో, మీరు అందరూ వస్తారా మమ్మల్ని? ఇప్పుడు మా ఫేసెస్ ఉంటాయి కదా, సో మమ్మల్ని మళ్ళీ ఇట్లా ఇంటర్వ్యూ చేస్తానికి వస్తారా? అప్పుడు చెప్తామండి. ఇప్పుడు చెప్పిన వేస్ట్ అసలు. ఇప్పుడు ఎవరికి తెలీదు, ఎవరికి తెలియదండి, చెప్పండి. వాళ్ళు అంటారండి అంతేను. ఇప్పుడు మీరు వచ్చారనుకో, మేమేం చేస్తాం? మేము కూడా ఆడపిల్లలం అయ్యుండి కూడా ఆడవాళ్ళే తొడగొట్టి మేము దాంట్లో చూపిస్తానంట, మా జగనన్న గెలిచాడు, మాకు మీసలు లేపని మేము తొడగొట్టి చూపిస్తాం అనమాట. మా జగనన్న గెలిచాడు. ఇప్పుడు మాట్లాడండి, రండిరా, ఇప్పుడు మాట్లాడండి అని అప్పుడు మాట్లాడతాం. ఓకేనా? జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కు పడేస్తామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు. అవును, అది నిజమే కదా. మరి వాళ్ళ సభల్లో వాళ్ళు చూస్తున్నారు కదా, ఎంతమంది జనము తొక్కిసలాట్లో పడి చచ్చారో చూస్తారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మీటింగ్స్ పెట్టినా కుర్చీలు అట్లా నెట్టేసుకోవడం, తన్నుకోవడం, జనాలు చచ్చిపోవడం, ఇన్ని చేశారు కదా. ఇన్ని సభలు పెట్టారు కదా జగనన్న. ఒక్క సభలో అయినా సరే, ఒక్కళ్ళకైనా సరే, ఒక్కళ్ళకైతే వృద్ధులతో సహా ఎవరికైనా సరే ఇంత చిన్న గాయమైందేమో మీరు చూసే ఉంటారు కదా. మరి ఎవరికైనా చెప్పండి, మరి అట్లాంటప్పుడు జగనన్నలు ఎలా తొక్కేస్తారు వాళ్ళు? చెప్పండి, మీరు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డికి నేనేంటో సినిమా చూపిస్తాను. సినిమా వాళ్ళు అలాగే మాట్లాడతారులేండి. ఇప్పుడు సినిమా చూపించాడు కాబట్టి, జగనన్న సినిమా చూపించాడు కాబట్టి వాళ్ళందరూ తీసుకుని చేస్తున్నారు అనమాట. గుండెల్లో వాళ్ళకి భయం మొదలైపోయింది కదా, ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఓమ్మో, ఈ జనాలను చూసి, ఈ సభల్లో జనాలను చూసి వాళ్ళ భయంతో అట్లా కలిసి వస్తూ ఉండి అలా చేస్తున్నారు అనమాట. అది అంతేనండి. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎలా ఉండబోతుంది? నేను అదే చెప్తానండి, సింహం సింగిల్ గా వచ్చింది అంతే, సిద్ధం. అది ఎవరొచ్చినా వేస్టేనండి, ఒక్క మాట ఇంకంతేను. ఎవరైనా సరే వేస్టే. ఇక ఎంతమంది కలిసి వచ్చినా ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎవరైనా సరే మనము ధైర్యంగా ఒక్కడమే పోటీ చేయాలండి. చేస్తే కదా, అది కదా నిజమైన గెలుపు. ఇప్పుడు ఎంతమందిని వేసుకొని వచ్చి మీరు గెలిచితే మాత్రం ఏం గెలిచినట్టు? వాడి 4 ఓట్లు ఆడి మొహం చూసి మీకు వేస్తారు, మీ మొహం చూసి వాడికి వేస్తారు. మీరు గెలిచినప్పుడు ఇది గెలిచినట్టేనా? ఎలా గెలుపు అయ్యిద్ది? అది నిజమైన గెలుపు అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ జనాలను బట్టి. జగనన్న ఒక్కడే రాబట్టి మరి నిజమైన గెలుపు రేపు జగనన్నకి రాబోతుంది కదా, అసలు వచ్చినట్టు ఇంకంతే. జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు కదా, దేని గురించి ప్రసంగించారు? ముఖ్యంగా జగన్ గారు చేసిన ప్రసంగంలో అంతకుముందు చేసిన నవరత్నాల సంక్షేమ పథకాల గురించి చెప్పాడు. ఏ పథకానికి ఎంత వర్తిస్తుందని చెప్పాడు. ఇంకా రాబోయే పథకాలు మేనిఫెస్టో రెడీగా ఉంది, దాన్ని మనం చేయగలిగితేనే చెబుతాము, మాట ఇచ్చానంటే తప్పను అన్న దాని మీద మాట్లాడాడు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి నమ్మొద్దని చెప్పాడు. ప్రతిపక్షాలు మేము నమ్మం. 3 పార్టీలు కలిసినా కూడా మేము ఏకతాటిగా ఉందాం మనందరం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ప్రకారమే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటకి కట్టుబడి ఉంటామని మేము మీ పిడి టీవీ ద్వారా మేము ఈ సందేశాన్ని మీకు అందిస్తున్నాం. అవునండి, 15 లక్షల మంది ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చారు. ఎంతమంది వచ్చారు? సుమారుగా 16-17 లక్షల మంది వచ్చారండి. అంతకంటే ఎక్కువ వచ్చున్నారు. అందరూ సభా ప్రాంగణం చాలక ఇతర ప్రదేశాల్లో కూర్చొని ఉన్నాం. మేము కూడా ఇతర ప్రదేశాల్లో కూర్చొని ఉన్నాం. మాకు సభ చాలక మేము జగన్ చూడాల చివరి నిమిషంలో వచ్చాం. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు ఈ పొలా బ్యాగ్ 500 డబ్బులు ఇస్తేనే వచ్చారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. అసలు అవన్నీ ఉట్టి మాట్లాడండి. అవన్నీ మేము జగన్ అభిమానంతో మేము అందరం కలిసి కట్టుకొచ్చాం. మేము సొంతగా మేమందరం కలిసి బిర్యానీ వండుకొని చక్కగా బండిలో పెట్టుకొని వచ్చాము. చక్కగా తిని అందరం కూడా డ్రింక్స్ సేవించి వెళ్ళిపోతాం అంతే. ఆల్కహాల్ కూడా మాకు సంబంధం లేదు అసలు. అది ఆయన ఉట్టి మాటలే. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఒకవైపు, ఎలా ఉంటుందంటారు? ఏమండి, సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి చేసే పథకాలే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయి. ఇప్పుడు బీజేపీ కానీ, జనసేన కానీ, మరి సిపిఎం, సిపిఐ, టీడీపీ కానీ ఇవన్నీ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపు ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే ఆయన గెలిపిస్తాయి అంతే. మరి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే నా 4వ పిల్లలు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అవన్నీ సినిమా డైలాగులు అండి. అవి సినిమా నటనా కౌశల్యంగా పోయింది, అది అంతే. సినిమా డైలాగులు ఎవరు పట్టించుకోరు. సింహం ఎప్పుడు సింగిల్గా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు రీచ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మాటకు మేము కట్టుబడి ఉంటాం అంతే. అది ఆయన ఎగ్గిరికి వదిలేస్తున్నామండి. సీఎం గారిని ఆ మాట అంటాం, అది అందరూ కూడా ఖండిస్తున్నాం. సీఎం గారిని ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ తన రీతిని మార్చుకోవాలి. మార్చుకుంటే ఆయనకి కొద్దిగా పద్ధతి
ఉంటుంది. మార్చుకోకపోతే ఇదే మేము కార్యకర్తలమే అందరం కలిసి ఆయనకి చంపెట్టు. జగన్మోహన్ రెడ్డి పాతాళానికి తొక్కేస్తాను కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన మాటలకు ఆయనే పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇంక జగన్మోహన్ రెడ్డి తొక్కాడండి అది కదండి. ఆయన మాట్లాడే మాటలకి ఆయన పాతాళానికి వెళ్ళిపోతాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేదాడు ఆయన చూసుకోమను. చంద్రబాబు నాయుడు గారు ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తాయని కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఆయన భయపడి మోడీకి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడు, నన్ను కేసులు భయపెడతాయని చెప్పి మోడీ గారితో వెళ్ళి చేతులు కలిపాడు. ఆ కేసులను తప్పించుకోవడం కోసమే ఆయన ఇలా మోడీ గారితో కానీ కలిసి వెళ్తున్నాడు. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఎటు తిరిగి అధికారం రావని చంద్రబాబు తెలుసు, జగన్ అధికారంలోకి వస్తాడు, నన్ను పాతాళం చెప్తారు కాబట్టి కేంద్రంలో మోడీతో అధికారంలో ఉంటాడు కాబట్టి నన్ను కేసులు ఏం చేయమని లెక్కలో మోడీ గారితో గెలిచాడు. ఆయన సీఎం రేసుకి వెళ్తాం కాదు, కేవలం ఆయన కేసుల్ని తప్పించుకోవడం కోసమే ఆయన మోడీ గారితో ఇవాళ చేతులు కలిపాడు. బ్రహ్మాండంగా సూపర్ హిట్ అండి. ఎందుకంటే జగన్ చేసిన మంచి పనులు కండి. చంద్రబాబుదే ఉందండి, చంద్రబాబు వేస్ట్ క్యాండిడేట్ అండి. మేము వెళ్ళలేదండి వాస్తవంగా, మేము దూరం ఉన్నామండి. మాకెవడో రూపాయి లేదండి. ఇగో సొంత డబ్బులు కూడా ఇక సొంత డబ్బులు పెట్టి వచ్చామండి. ఇగో సొంత డబ్బులతో వచ్చాం. మేము డబ్బు కాసి పడేవాళ్ళు కాదండి, మరి ఒరిజినల్ వైఎస్ఆర్సీపీ అండి. పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు లాగా బిర్యానీ ప్యాకెట్లకి ముందుకు ఆశపడి వచ్చే క్యాండిడేట్లు కాదు మేము, ఒరిజినల్ వైసీపీ. ఇగో డబ్బు మా సొంత డబ్బు పెట్టి మేము వచ్చాం. అది జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నెత్తి మీద ఇంటికి కూడా దేకలేరు. నెత్తి మీద జగన్మోహన్ నెత్తి మీద ఇంటికి కూడా దేకలేరు. ఎందుకంటే నమ్మకం, అది జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం. అది జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేస్తారని చంద్రబాబు నాయుడు గారు సవాల్ అయితే అసలు చంద్రబాబు లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జనసేన లేదు. ఎన్ని పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా దిగలేరు. అది మరిసారి జనసేన టీడీపీ కలిసి వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం చేపిస్తా అంటున్నారు. చేయడం వాళ్ళ కాదు, వాళ్ళ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మంచి అభివృద్ధి పనులు. చంద్రబాబు మోసగోడు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు అనుభవం ఉంది. దేనికి ఉపయోగం లేదు, దేనికి ఉపయోగం. ఆయన మొఖం చూస్తే ఓటేరు. ఎందుకని ఓటేరు? ఆయన మొఖం చూస్తే ఓటే బుద్ధి కాదు. దేనికి ఏం చేసావు నువ్వు? అయ్యేగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి చేయట్లేదా? అమ్మఒడి ఇస్తున్నాడా? రైతు భరోసా ఇస్తున్నాడా? 18 ఏళ్ళు ఇస్తున్నాడా? ఎన్ని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా? జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లెక్కేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. చంద్రబాబు 10 రూపాయలు ఇచ్చి 500 లెక్కుతాడు. 10 రూపాయలు 500 లెక్కుతాడు చంద్రబాబు. మేము అంత పిచ్చోళ్ళం కాదు. మాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. మేము చంద్రబాబును చూసి చంద్రబాబు మాకు చూస్తే ఓటే బుద్ధి కాదు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఒరిజినల్, చంద్రబాబు డూప్లికేట్ ఒరిజినల్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మ్యాన్ఫెట్ రిలీజ్ చేశారు కదా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటున్నాడు. వాళ్ళు టీడీపీ వాళ్ళకి పనిచేస్తారు ఇక్కడ, ఓసీపీ వాళ్ళకి పనిచేయాల. మాకు మా ఇళ్ళ పేర్లు వచ్చినా కూడా అతను టీడీపీ వాళ్ళకి చేశారు, మా ఓసీపీ వాళ్ళకి తీసేసారు పేర్లు కూడా. మరి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? మాకు బాగానే ఉంది. మాకు ఇచ్చినా ఇప్పుడు మాకు తుప్పుతుంది, మాకు తుప్పితే ఎందుకంటే మా పార్టీ కాబట్టి మేము తుప్పితే మాకు అందరూ మంచి పనులు చేశాడు. అది ఇప్పుడు నాకు రాబోయే మా తల్లికి వస్తుంది పింఛను, మా తల్లికి వచ్చింది చోటు, నాకు రాబోయినా మాకు అది చాలు. మేము మీటింగ్ జగన్ గారు మీటింగ్కి వచ్చాము. జగన్ గారు నా కొడుకు, నాకు అంత అభిమానము. నా కొడుకు నేను చచ్చిపోయిన దాకా ఆయన తోటి నేను మారను. ఫస్ట్ నుంచి కూడా నేను ఆయనే ఫస్ట్ నుంచి కూడా. ఎందుకని జగన్ గారిని కొడుకుతో పోల్చుకున్నారు మీరు? నాకు నా ఆత్మలో నా మంచితనాన్ని బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి నేను కొడుకుగా పోల్చుకున్నా. నేను మరి
నాకు ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు. పెద్ద ఆయన చనిపోయినాక పింఛన్ ఇస్తున్నాడు. నా కొడుకు పోబెట్టాడు. అది చాలు. పింఛన్ ఎంత వస్తుంది నీకు? ఇప్పుడు 3,000 ఇస్తున్నారుగా. 3,000 ఇస్తున్నారా? ఇంటికే వస్తుందా? ఇంటికే వచ్చేస్తుంది. 3,000 సంతోషమేనా? సంతోషమే. సంతోషం ఉంటే కదా ఇలా వచ్చింది. చూద్దామని నా కొడుకుని చూడాలని. అమ్మగారు మీ వయసు చాలా పెద్దది. జగన్ గారిని ఈ వయసులో చూడడానికి ఎందుకని వచ్చారు? నాకు ఇష్టమైంది. నాకు ఇష్టమై చూడాలని వచ్చాను. సత్తాన బతుకుతానని. అయ్యో చూడలేదు అయ్యో జనంలో సగం లేకపోయి వెనక్కి వచ్చి నడవలేక మా ఊరు వచ్చినప్పుడు చూసేలే. పత్తిపాడు మీటింగ్ అప్పుడు పోయి చూసా. పత్తిపాడు మీటింగ్ అప్పుడు పోయి ముందుకే పోయి చూసా. కాదు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పని చేస్తుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓడిస్తా అంటున్నారు కదా. ఏమో అవన్నీ నాకు తెలవు. నాకు అవన్నీ నేను పట్టించుకోను. నాకు తెలవదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు? మీ కొడుక్కి, పెద్ద కొడుక్కి ఏం చెప్పేది? నాకు నువ్వు బోపెట్టావు, నాకు బోపెట్టావు, నా పింఛన్ ఇస్తున్నావు, బోపెట్టావు నాయన. నీ చచ్చిపోయిన దాకా నీకు నువ్వే నాకు.